ప్రాపర్ వచ్చేసి వైజాగ్ అనమాట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో 42,000 కూడా మా ఇంట్లో చాలా కష్టమే. ఇంకా మేము ఆఫర్ లెటర్ రిలీజ్ చేయము, ఇంకో హెచ్ఆర్ రౌండ్ ఉంది, హెచ్ఆర్ రౌండ్ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామని. అప్పుడు అది షాకర్ నాకు. అప్పుడు మళ్ళీ బగ్ స్టార్ట్ అయింది. ఇదేంటి అప్పుడు 25,000 మంత్లీ శాలరీ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనఫ్. సో నేను రిజైన్ చేసి ఫిన్లాండ్ మూవ్ అయిపోయా. వెన్ యూఆర్ వెరీ లో ఎకనామికలీ దే ట్రీట్ యూ డిఫరెంట్లీ. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ 1-2% లక్ లేకపోతే ఐ థింక్ అది వర్కౌట్ అయ్యేది కాదు. బట్ హార్డ్ వర్క్ ఈజ్ ఎ మస్ట్. ఫిన్లాండ్ ఈజ్ మచ్ మోర్ రిలాక్స్డ్ అండ్ ఆల్మోస్ట్ ఒక 200-300 అప్లికేషన్స్ అక్రాస్ ద యూరోప్, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, ఎక్కడ పడితే అక్కడ. అంటే ఫ్రస్ట్రేషన్లో స్విట్జర్లాండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి అక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఏమనిపించింది? ఎస్, ఐ థింక్ నేను నా నాలెడ్జ్ని డైవర్సిఫై చేయకపోతే నేను 50 years అయిన తర్వాత నాకు జాబ్ ఉండకపోవచ్చు. కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత అందరూ కామెంట్స్ పెడుతున్నారు, సార్ మీరు ఒక కోర్స్ లాంచ్ చేయండి అని. నేను అన్నా, స్వామి నేను ఫ్రీగా ఇస్తున్నాను కదా, తీసుకుంటారా వాచ్ చేయండి అంటే. లేదు, ఒక ఫ్యామిలీలో ఒక్కటి సక్సెస్ అయితే మొత్తం ఫ్యామిలీ డైనమిక్స్ మారిపోతాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఏ టూల్స్ వచ్చినా, ఎన్ని టెక్నాలజీ వచ్చినా, నీ ఓన్ నాలెడ్జ్ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. కిడ్స్ లైఫ్ అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ వాట్ డూ యూ థింక్? ఇది యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. టీచర్స్ వాళ్ళు ప్రతిదీ నోటీస్ చేస్తున్నారు కిడ్స్ నుంచి. నాకే ప్రతి ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి అది స్ట్రగుల్. అంటే హౌ టు టీచ్ ద కిడ్, యూనో. ఫస్ట్ జనరేషన్ మనకి ప్రాబ్లమే. మనకి ఇది మనం శాండ్విచ్ అక్కడ ఉండవు ఇక్కడ ఉండవు. అండ్ ఎస్పెషల్లీ మనం అబ్రాడ్లో ఉన్నప్పుడు మనం వి ఫీల్ సో లోన్లీ, ఎస్పెషల్లీ ద ఫ్యామిలీ. నీర్స్ ఇక్కడే లోకల్ బాగున్నాడు, చిన్నపిల్లాడు, కాలుకి బ్యాట్ తగిలితే బ్యాట్కి దండం పెడుతున్నాడు. సో ఐ సీ ద రెస్పెక్ట్. హౌ డు యూ ప్రయారిటైజ్ అండ్ వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ నౌ? దిస్ ఇస్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. చాలా బాగా మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ దెర్ ఈస్ వన్ క్వశ్చన్. హాయ్, ఎలా ఉన్నారు? ఇది కొంచెం లాంగ్ ఎపిసోడ్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వాల్యూ ఫీల్డ్ ఎపిసోడ్. లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్రసాద్ స్టోరీ షోస్ దట్ హార్డ్ వర్క్ తో పాటు కరెక్ట్ టైమ్ లో స్మార్ట్ డిసిజన్స్ తీసుకుంటే కొన్నిసార్లు అవి లెక్కగా కన్వర్ట్ అయ్యి ఇట్ హెల్ప్ యూ మూవ్ ఫార్వర్డ్ faster in life and also reach your milestones much faster. Alage NRI Stories podcast is only about real struggles and real choices made by NRIs. It's not about any particular topic. At the same time, meeku our stories konchu connect ayi hopefully it will help you to find your own path in life. Lastly, thank you again for sending so many messages, comments and also DMs on Instagram. But over 90% of people are just watching but not subscribing. Please subscribe. It will help me make more videos and bring on more guests. Also keep this channel alive. Sare mari, let's get into Prasad's story. Prasad, బాబు బ్రో. హే బ్రో. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. హాలిడేస్ అయినాయి కదా, సో కొద్దిగా రిలాక్స్గా ఉన్నా. న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ. ప్రసాద్ అంటే ఏంటి టుడే ఇన్ స్విట్జర్లాండ్? ప్రసాద్ అంటే ఒక ఫాదర్, ఒక హస్బెండ్ అండ్ ఒక ఫుల్ టైమ్ కార్పొరేట్ ఎంప్లాయీ అండ్ ఆఫ్టర్ దట్ అండ్ యూట్యూబర్ అండ్ ఏ స్టార్ట్అప్ ఫౌండర్. ఏం యూట్యూబ్ ఛానల్? సో నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈఏ అని. సో అందరూ అడుగుతుంటారు ఏంటి ఈఏ అంటే ఏంటి అని చెప్పేసి. బేసికల్గా ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ అని ఒక కాన్సెప్ట్తో పెట్టాను అనమాట. ఓకే. సో యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years అయింది. సో నౌ ఐ హ్యావ్ అరౌండ్ 13,000+ సబ్స్క్రైబర్స్. నైస్. సో అందులో యూట్యూబ్లో మెయిన్లీ ఎస్ఐపి టాపిక్స్ కోసం మాట్లాడుతూ ఉంటాను. సో ఎస్ఐపి అండ్ సో నా కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుతూ ఉంటాను. సో ఇట్స్ గోయింగ్ వెల్. సూపర్. ఇక్కడే జ్యూరిక్లో. ఇట్స్ బిజినెస్ జ్యూరిక్. ఊరు ఎక్కడ? ఇండియాలో ఎక్కడ పుట్టి పెరిగింది? సో నాది ప్రాపర్ వచ్చేసి వైజాగ్ అనమాట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో విశాఖపట్నంలో చంద్రనగర్ అని ఒక చిన్న స్మాల్ ప్లేస్ ఉంటుంది. సబర్బ్ అనమాట. సింహాచలం రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఓకే. సో నేను పుట్టింది పెరిగింది అక్కడే. సో మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్ అందరూ అక్కడ నుంచే. సో ఐ గ్రూ అప్ అంటిల్ 21 years దేర్. సో అక్కడే పెరిగాను. మీరు ఎంతమంది? నేను మా చెల్లి అనమాట. తను నాకు 2 years యంగర్ మీ. తను ఇప్పుడు వైజాగ్లో ఉంటుంది. సో మా అమ్మ వైజాగ్లోనే ఉంటారు. డాడీ ఈజ్ నో మోర్. సో వాళ్ళు మా అమ్మ చెల్లి అక్కడే ఉంటారు. సో మమ్మీ వస్తుంటారు ఇక్కడికి. మదర్ 6 months కోసం ఇక్కడికి వస్తుంటారు. స్కూలింగ్ అంతా కూడా అక్కడే చేశాను. సో బేసిక్గా స్కూలింగ్ ఎక్కడ చేశానంటే జడ్పీ హై స్కూల్ ఎల్లపువనపాలెం అని ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఓకే. సో అక్కడే 10th వరకు స్కూలింగ్ చేశాను. సో తెలుగు మీడియం అనమాట అక్కడ. సో స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. తెలుగు మీడియం. తెలుగు మీడియం. ఓకే. 10th వరకు కూడా? 10th వరకు, yes. సో తర్వాత హై స్కూల్ తర్వాత నాకు యాక్చువల్గా అదే 10th అయిన తర్వాత ఒక ప్లాన్ ఉండేది. సో జనరల్గా పెందుర్తి కాలేజ్లో ఇంటర్మీడియట్ చేసామా, తర్వాత కృష్ణా కాలేజ్లో బీఎస్సీ చేసామా, తర్వాత ఎంఎస్సీకి ఎంసీఏ చేసాం. ఒక ఫ్లో ఉండేది. అవునా? ఎందుకు వచ్చింది ఆ ఫ్లో? అంటే
అప్పుడు ఆ స్కూల్లో ఉంటే ఐ థింక్ అందరూ దానికోసం మాట్లాడుకుంటారు. సో నాకు అలా అనిపి ఓకే 10th అయిన తర్వాత నా ఇలా చేయాలని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో 10th అంతా అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసినాయి, అంతా బాగా జరిగింది. అప్పుడు మా డాడీ వచ్చి అన్నారు, నాన్నగారు లేదు నువ్వు శ్రీ చైతన్య బాయ్స్ క్యాంపస్లో వైజాగ్లో జాయిన్ అవున్నారు. నాకు అది షాక్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఆయన అలా అంటారు. సరే నాన్న జాయిన్ అవుతాను అన్నాను. బట్ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అన్నారు. సో అది పెద్ద షాక్ రే, ఎందుకంటే అప్పుడు దాకా స్కూల్లో తెలుగు మీడియం చదివి ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అంటే నేను కొద్దిగా షేక్ అయ్యా. సరే ఆయన చెప్పారు కదా అని చెప్పేసి నేను ద్వారకా నగర్లో శ్రీ చైతన్య బాయ్స్ క్యాంపస్ ఉంటుంది అనమాట, +1 +2 అక్కడ జాయిన్ అయ్యాను. సో ఫస్ట్ 1 to 3 months బాగా వాచిపోయింది నాకు, ఎందుకంటే అందరూ ఇంగ్లీష్, మనం తెలుగు ఎంపీసీ. సో బేసికల్ ఎంపీసీయే. సో అప్పుడు ఒక 3 months అయిన తర్వాత మా నాన్నగారు చెప్పాను ఇలా నాకు ఇంట్రెస్ట్ లేదు అవ్వట్లేదని. సరే అయితే ఇంకో 1 month ట్రై చేయి, లేకపోతే నేను మార్చేస్తాను తెలుగు మీడియం అని చెప్పారు. బట్ లక్కీగా ఆ 1 monthలో ఒక మెరికల్ జరిగింది, ఏదో నాకు తెలియదు. సో లక్కీగా అలవాటు పడ్డాను. ఫ్రెండ్స్ కూడా అయ్యారా? ఫ్రెండ్స్ లేరు, ఇంకా ఇంటర్మీడియట్లో నో ఫ్రెండ్స్. అవునా? సో ఇప్పుడు లక్కీగా ఇప్పుడు లింక్డ్ఇన్లో కనెక్ట్ అవుతున్నారు కానీ బట్ ఫ్రెండ్స్ లేరు, ఎందుకంటే అంటే ఆ 2 years ఇంకా ఫుల్ డెడికేటెడ్గా ఎంసెట్, ఇంటర్మీడియట్, ఐపీ తర్వాత ఆ ప్రిపరేషన్తోనే సరిపోయింది. ఫ్రెండ్షిప్ అనే ఛాన్స్ దొరకలేదు. నేను అంటుంటే ఫస్ట్ 3 months నువ్వు ఒక మిరాకిల్ జరిగింది అంటున్నావు కదా, లైక్ యూ స్టార్టెడ్ లైకింగ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ అంటే నేను 4th month చూసి అర్థమైంది యాక్చువల్ ఎలా ప్రిపరేషన్ ఇవ్వాలి, ఎలా చదువుకోవాలి. ఇంగ్లీష్లో మనం కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనే వొకాబులరీ అసలు మనకు తెలియదు కదా. సో అది ఆ 4th month కొంచెం అలవాటు అయింది నాకు. తర్వాత ఇంకా అనుకున్నాను సర్లే ఎందుకు మళ్ళీ మూవ్ అవడం అని నేను కంటిన్యూ అయిపోయాను. సో ఫస్ట్ ఇయర్ అంత బీభత్సంగా మార్క్ రాలేదు కానీ సెకండ్ ఇయర్ మంచి స్కోర్ వచ్చింది. సో అది అలవాటు పడ్డి సో లక్కీగా ఎంసెట్ రాశాను, తర్వాత మంచి ర్యాంక్ వచ్చింది. సో ఇంటర్మీడియట్ కూడా బాగానే పాస్ అయ్యాను. సో లక్కీగా అప్పుడు నా ఎంసెట్ రాసిన టైంకి 9/11 జరిగింది, WTC డిజాస్టర్ జరిగింది. అప్పుడు మన ఆంధ్రాలో అన్ని కాలేజ్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ సీట్స్ పడిపోయినాయి, ఎవరు తీసుకోవట్లేదు ఐటీ మార్కెట్. బట్ నాకు చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్ అంటే కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ ఉండింది. సో ఎవరేమన్నా నాది కంప్యూటర్స్ అని ఫిక్స్ అయ్యా. సో అప్పుడు కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి సిఎస్సి పిక్ చేసుకున్నాను. మా నాన్న అన్నారు నీకు ఇష్టం వచ్చింది తీసుకో, నన్ను అడగ మాకు, నువ్వు తీసుకో అన్నారు. సో నేను కంప్యూటర్ సైన్స్ తీసుకుని ఇంటికి వచ్చాను. అందరూ ఇంటికి వచ్చారు ఏమైందని. ఇలా సిఎస్సి వచ్చిందన్నారు. ఇదేంటి సిఎస్సి ఎందుకు తీసుకున్నావు, మార్కెట్ పడిపోయింది పిచ్చా వెర్రా అంటే లేదు నేను సిఎస్సిలోనే ఉంటాను, ఇంకేమీ తీసుకుని చెప్పాను. లక్కీగా అప్పుడు ఈ మార్కెట్ డౌన్ ఉండడం వల్ల మన విజయనగరంలో కాలేజ్ ఉంది MVGR అని. సో మహారాజా విజయనగరం గజపతిరాజ్ కాలేజ్, అందులో సీట్ వచ్చింది. సో అక్కడ 4 years బీటెక్ చేసేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్. సో అక్కడ 4 years చదువుకొని తర్వాత ఇంకా అలా బీటెక్ చేసేటప్పుడు మనం ఒక చిన్న ఊరు నుంచి వచ్చి ఉంటాం. మన అందరికి ఎస్పెషల్లీ నా థాట్ ప్రాసెస్ చెప్తున్నా, బీటెక్ తర్వాత నాకు అసలు ఛాన్సే లేదు మాస్టర్స్ అంటే ఇంకా చదువుకోవటం లేదు, నెక్స్ట్ జాబ్ కొట్టాల్సిందే. లైక్ వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ మనకి ఆ థాట్ ప్రాసెస్ ఉన్నా లేకపోయినా వెనకాల మనకి ఆ ఫ్లోలో ఉండేవాళ్ళం అప్పుడు అందరం కదా 2000s టైంలో. సో నీ థాట్ ప్రాసెస్ ఏంటి ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు? ఫ్రెండ్స్తో డిస్కషన్స్ లేకపోతే? అంటే యాక్చువల్గా బీటెక్ అవుతున్న టైంలో మా ఊర్లో కొంతమంది గీతంలో చదివే కిడ్స్ ఉండేవాళ్ళు అనమాట, ఉండేవారు. వాళ్ళు మాస్టర్స్ అప్లై చేసుకోవడం, యూఎస్కి వెళ్ళడం, నాకు ఆ ప్రాసెస్ ఐడియా ఉండేది. నాకు కూడా ఒక డ్రీమ్ అనమాట, ఎంఎస్ వెళ్ళాలి, యూఎస్ కొట్టాలి, ఎంఎస్లో చేయాలని. బట్ నాకు ఎందుకో బ్యాక్ ఆఫ్ ద మైండ్ డౌట్ ఉంది, అంటే నేను జిఆర్ఈ రాయగలను, పాస్ అవ్వాలి కదా. జిఆర్ఈ అని పెద్ద ఎగ్జామ్ అప్పుడు, ఇంగ్లీష్ ఆ బ్యాక్గ్రౌండ్లో జిఆర్ఈ అనేది. సో సరే అని ఉండింది, ఎంఎస్ చేయాలి ఒక కోరిక అయితే ఉండింది. సో అప్పుడు 4th year వచ్చేసరికి అందరూ మా క్లాస్లో ఆల్రెడీ చాలా మంది డిసైడ్ అయిపోయారు నాకు జాబ్ వద్దు, నేను ఎంఎస్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనమాట. సో మనకు అలా కాదు కదా, మన బ్యాక్గ్రౌండ్ వేరు, మన ఫైనాన్షియల్ స్టేటస్ వేరు, మన సిచ్యువేషన్ వేరు. సో అప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండే పవన్ అని, నాకు బీటెక్లో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, పవన్, దీపు అని ఇద్దరు ఉన్నారు. సో పవన్ అన్నాడు, అరే ఇలా టైమ్స్ ఒక డాబా గార్డెన్స్ దగ్గర ఒక కౌన్సిలింగ్ ఇస్తున్నాడు మాస్టర్స్ స్టడీస్కి యూఎస్లో, వెళ్దాం పదండి అన్నాడు. సో మేము ముగ్గురు ఆ రోజు నైట్ వెళ్ళామాట, వెళ్ళి ఆ క్లాస్ అటెండ్ అయితే వాడు మొత్తం కౌన్సిలింగ్లో మొత్తం చెప్పాడు, ఇలా ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పాడు. చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక 21 lakhs నెంబర్ ఇచ్చాడు అనమాట. సో మీరు మాస్టర్స్ యూఎస్లో చేయాలంటే మీకు 21 lakhs మీకు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఆ నెంబర్ చూసిన తర్వాత డిసైడ్ అయిపోయా. అప్పట్లో 21 అంటే కొంచెం ఎక్కువ మనకి, లైక్ 20 years బ్యాక్. అది అంటే అది 22 years స్టే అంతే కలిపి ఆ నెంబర్ చెప్పాడు. బట్ నాకు అబ్వియస్లీ ఆ నెంబర్ చూసిన తర్వాత అనిపించింది, సో నేను అసలు అఫోర్డబిలిటీ అంత సీన్ లేదు, ఎందుకంటే నాది
బీటెక్ లక్కీగా ఫ్రీ సీట్ వచ్చింది. ఆ ఫ్రీ సీట్ వల్ల నేను బీటెక్ చేయగలిగా. నాకు పేమెంట్ సీట్ వచ్చి ఐ డోంట్ థింక్ ఐ కెన్ అఫోర్డ్ ఇట్. ఎందుకంటే అప్పుడు ఫ్రీ సీట్ వస్తే 8,000 రూపాయలు ఉండేది, పేమెంట్ వస్తే 42 ఎంతో ఉండేది. సో 42,000 కూడా మా ఇంట్లో చాలా కష్టమే. ఐ కెన్ రియల్లీ అప్పుడు ఈ 21 చేసి అరే నా వల్ల కాదు అని నేను బయటకు వచ్చిన తర్వాత పానీపూరి తిందాం బయటకు పానీపూరి తింటూ బాబు మీరు ఇద్దరు ఎంఎస్కి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇదే బెటర్ అనుకున్నాను. సో ఐ వాడిడ్ మై మైండ్. ఐ థింక్ నో రిగ్రెట్స్, ఐఎమ్ రియలీ హ్యాపీ. సరే నేను జాబ్కి వెళ్దాం అని డిసైడ్ అయ్యాను. సో అప్పుడు ఫైనల్ ఇయర్లో నాకు ఒక మంచి నాకు అప్పటికే మంచి పర్సంటేజ్ నా దగ్గర ఉండింది. సో అప్పుడు ఏంటంటే సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ అని ఒక కాల్ సెంటర్ నుంచి ఒక ఆఫ్ క్యాంపస్ జరిగింది అనమాట. అది గీతంలో ఎక్కడ జరిగినట్టుంది, గాయత్రి గీతంలో ఎక్కడ జరిగింది. సో దాన్ని నేను అటెండ్ అయ్యాను. సో అన్ని రౌండ్స్ అయిపోయినాయి. నాకు గ్రూప్ డిస్కషన్ షేకి, ఎందుకంటే నాకు తెలుగు అంత ఫ్లూయెంట్ ఉండేది కాదు. సో అని బట్ అయినా సరే ఆ రోజు గ్రూప్ డిస్కషన్ క్లియర్ చేస్తాను. లాస్ట్ రౌండ్ టెక్నికల్ రౌండ్లో ఫెయిల్ అయ్యాను అనమాట. సో నేను చాలా ఫెయిల్ అయ్యాను. నేను టెక్నాలజీ గట్టి స్ట్రాంగ్ ఉన్న ఫీలింగ్, ప్రోగ్రామింగ్ బాగా చేస్తాను అని గట్టి స్ట్రాంగ్ ఉండేవాడిని, కానీ ఆ రోజు టెక్నికల్ రౌండ్ ఫెయిల్ అయ్యా. అప్పుడు ప్లాన్ అంటే వాళ్ళ అడిగింది ఏంటంటే బేసికల్గా ఈ ఆథరైజేషన్స్, సిస్టమ్ యాక్సెస్, ఐపీ ప్రోటోకాల్స్ అవన్నీ అడిగారు. అవి మనకి హ్యాండ్స్ ఆన్ లేవు. మనకి ఏంటంటే వేరే ప్రోగ్రామింగ్ ఐడియా ఉంది కానీ అవి డిఫరెంట్ థింగ్స్. అక్కడ ఫెయిల్ అయ్యేసరికి కొద్దిగా ఫీల్ అయ్యా. సో అక్కడ నుంచి కొన్ని నేర్చుకున్నాను, అంటే గ్రూప్ డిస్కషన్ ఎలా చేయాలి, కొన్ని అలవాటు నేను నాకు. సో మళ్ళీ ఫైనల్ ఇయర్లో గీతంలో ఒక ఆఫ్ సైట్ జరిగింది, ఆఫ్ క్యాంపస్ జరిగింది అనమాట. కంపెనీ వచ్చేసి ఇన్ఫోటెక్ అని ఒక హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు దాని సైంట్ అది అంటారు అనమాట, ఇన్ఫోటెక్ అని. అందులో ఒక ఆఫ్ క్యాంపస్ జరిగింది. ఆఫ్ క్యాంపస్కి మన కోస్టల్ స్టేట్స్లో ఉన్న డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కాలేజ్ వచ్చినాయి. అరౌండ్ 3,000-4,000 స్టూడెంట్స్ వచ్చారు దానికి. సో దానికి రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, టెక్నికల్ రౌండ్, ఇంటర్వ్యూ, మొత్తం అంత ప్రోగ్రామింగ్ రైటింగ్ మొత్తం 5 రౌండ్స్ జరిగినాయి. సో జరిగిన తర్వాత లక్కీగా ఆ రోజు నేను బాగానే చేశాను. అయితే రిజల్ట్స్ కూడా చెప్పలేదు ఆ రోజు. సో వాళ్ళు ఏమన్నారంటే మేము మీకు ఫోన్ చేసి చెప్తాం రిజల్ట్ అని చెప్పారన్నమాట. సో అంతా అయిపోయింది, బాగా జరిగింది. సో అప్పుడు మా నాన్నగారు అప్పుడే డొకోమో ఫోన్ వేయించారన్నమాట. ఈ రిజల్ట్ కోసం డొకోమో ఫోన్ వేయించారు. సో మేము కనీసం ఒక 10 days ఆ ఫోన్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఇయరింగ్ వచ్చిన హలో హడావిడ అనమాట. సో ఫైనల్గా కాల్ రాలేదు. అసలు ఆ కాల్ రాలేదు ఎప్పుడు. డిసప్పాయింటింగే. సో అంతా అయిపోయింది. ఇంకా నేను డిసైడ్ అయిపోయి సరే రాలేదేమో అని ఊరుకున్నాను. సో లక్కీగా అప్పుడు కాలేజ్లో లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాను. ఆ రోజు క్లాస్ జరుగుతుంది అనమాట. మాకు RDBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ క్లాస్ జరుగుతుంది. అరుణ మేడం అని మా క్లాస్ ఇప్పుడు HOD అనమాట మా కాలేజ్ కాబట్టి ఆవిడ ఉన్నారు క్లాస్లో, క్లాస్ చెప్తున్నారు. సర్క్యులర్ వచ్చింది క్లాస్లోకి వచ్చి ఒక లెటర్ వచ్చిందనమాట. సో ఇలాగా ఇన్ఫోటెక్ జాబ్ రోల్స్ వచ్చినాయి, మన CSE డిపార్ట్మెంట్ ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు, అది నా పేరు అని వచ్చింది అనమాట. సూపర్. అప్పుడు లైఫ్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్. అసలు అంటే ఆ రోజు అందరిలో అంటే నా క్లాస్లో నాకంటే తోపులు చాలా మంది ఉన్నారు, బాగా చదువున్నారు. వాళ్ళు వచ్చారు, నేను వెళ్ళాను. సో నేను ఒక్కడనే మొత్తం CSEని ఒక్కడనే సెలెక్ట్ అయ్యా. ఆల్మోస్ట్ 120 కిడ్స్లో నేను ఒక్కడిని, ప్లస్ అంటే ఆల్ ఓవర్ ఆఫ్ క్యాంపస్లో ఆ 24 మెంబర్స్ సెలెక్ట్ చేశాడు. సో అందులో నేను వన్ ఆఫ్ ద అసలు నేనైతే ఊహించలేదు అలా జరుగుతుందని. సో వెంటనే బయటకు వచ్చి మా నాన్నగారికి ఫోన్ చేశాను, అలా జాబ్ వచ్చింది నాన్న, మీరు ఇంకా ఫోన్ కోసం వెయిట్ చేయొద్దు, నాకు ఫోన్ ఇచ్చింది అని చెప్పేసి. సో ఆయన ఏం చేశారంటే ఆ రోజు మొత్తం అందరికీ స్వీట్లు పనిచేసి మొత్తం ఫ్యామిలీ మొత్తానికి స్వీట్లు ఇస్తారు. మోర్ జాబ్ వచ్చింది అని ఆడావిడ సూపర్ హ్యాపీ ఆ రోజు. అంతా బాగానే జరిగింది, అంతా అయిపోయింది. సో మళ్ళీ 2-3 weeks తర్వాత మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది మాకు, ఇంకా మేము ఆఫర్ లెటర్ రిలీజ్ చేయము, ఇంకో HR రౌండ్ ఉంది, HR రౌండ్ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామని. అప్పుడు అది షాకర్ నాకు, ఇదేంటారా బాబు అందరికీ స్వీట్లు పై చేసుకున్నాం, మళ్ళీ HR రౌండ్ అంటే పండగ అయిపోయింది. మా డాడీ అంటే ఆబ్వియస్లీ అంటే వాళ్ళ రెప్యుటేషన్ కదా, నాది ఏదైనా పర్లేదు, వాళ్ళ మమ్మీ డాడీ ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి నేను ఇదేంటారా బాబు నేను కొద్దిగా ఆగాల్సింది, అనవసరంగా ముందే సెలబ్రేట్ చేసుకున్నాను అనిపించింది. సో లక్కీగా అప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఆ రోజు మొత్తం కూర్చొని, కానీ హైదరాబాద్ వెళ్ళాలి. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అన్నారన్నమాట. సో ఆ రోజు హైదరాబాద్ బస్లో వెళ్ళి ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూర్చుంటే నైట్ అప్పుడు 10:30కి అప్పుడు HR రౌండ్ జరిగింది. అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. బట్ ఏంటంటే ఒక క్లాజ్ 3 years బాండ్ అన్నారు. సో 3 years బాండ్ నువ్వు బ్రేక్ చేస్తే 2 lakhs పే చేయాలని క్లాజ్ పెట్టారు. బట్ నేను ఆలోచించలేదు, 3 years అంటే నేను ఏ కంపెనీకి వెళ్ళినా 3 years ఉంటుంది ఆబ్వియస్లీ. సో నేను సరే ఓకే అన్నాను, సైన్ చేసేసి ఆఫర్ లెటర్ తీసుకున్నా. దెన్ హ్యాపీ. సో ఇంకేంటి 4-2లో జాబ్ వచ్చింది, ఇంకా మనకి వదిలేదు, ఇంకా ఏంటరా యురేకా సమస్య అన్నట్టు ఇంకా సూపర్, ఇంకా దుమ్మెద్దాం అని. ప్యాకేజ్ 1.1 lakhs అప్పుడు. ఓ సూపర్ ప్యాకేజ్, నెలకి 11,000 వస్తాయి, ఇంకేం మన అడ్డు ఆపు లేదు అనుకుని. సో చాలా ఎక్సైట్ అయ్యి అంతా జరిగింది. బీటెక్ అయిపోయింది, ప్రాజెక్ట్ స్టీల్ ప్లాంట్లో చేశాను, అయిపోయింది. సో బీటెక్ అయిపోయింది, జాయిన్ అయ్యావు ఇన్ఫోటెక్ జాయిన్ అయ్యాక అక్కడ ఎలాగా? సో ఇన్ఫోటెక్లో అదొక ఇన్ఫోటెక్ ఫస్ట్ 3 years అనేది నా లైఫ్లో ఒక జర్నీ అనమాట. ఎందుకంటే
అంటే ప్రొఫెషనల్గా ఎలా గ్రో అయ్యాను, వాట్ వాజ్ ద స్ట్రగుల్ అనేది ఒక ఆలోచిస్తుంటే ఇట్స్ జర్నీ. సో ఇన్ఫోటెక్లో జాయిన్ అయినప్పుడు నేను చెప్పాను కదా 1.1 ప్యాకేజ్ అంటే ఇంకేంటి కాస్త అనుకుని దిగిపోయా మనం. సో ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేసరికి చేతికి 7,500 వచ్చింది. సో 11,000 అనుకున్నా, 7,500 వచ్చింది. సరే అని చెప్పేసి ఒక 2,500 మంది ఉంచుకొని మొత్తం మన ఖర్చులకి మంత్లీ ఎక్స్పెన్స్ పెట్టుకుని 5,000 ఇంటికి పంపించేవాడిని. ఎందుకంటే ఇంటికి వచ్చి కమిట్మెంట్స్ ఉండేవి ఇంట్లో, సో వాళ్ళకి ఇచ్చేవాడిని. సో ఇన్ఫోటెక్ కూడా ఏం చేశారంటే అప్పుడు ఫస్ట్ ఆల్మోస్ట్ ఆడు మొత్తం ఆ స్టేట్లో చేసిన ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లో ఈ రిక్రూటెడ్ అరౌండ్ 250 పీపుల్ ఇన్ దట్ ఇంటర్వ్యూ అనమాట. సో ఇన్ దట్ ప్రాసెస్ అందులో ఓన్లీ 20 పీపుల్కి ఎస్ఐపి టెక్నాలజీ ఇచ్చాడు. సో అందులో వన్ ఆఫ్ దమ్ అనమాట. నన్ను కూడా 20 మెంబర్స్లో ఒకటి ఎస్ఐపిలో నన్ను తీసుకున్నాడు. సో అప్పుడు ఎస్ఐపి వచ్చేసి హాట్ మార్కెట్, ఇప్పటికి కూడా హాట్ మార్కెట్. ఎస్ఐపి హైపేడ్ జాబ్స్ ఉండేవి. ఎస్ఐపి అంటే నువ్వు ఎస్ఐపి అని చూసే రోజులు అనమాట. సో ఎస్ఐపిలో తీసుకున్నాడు. అమీర్పేటలో ఒక 1 వీక్ కార్పొరేట్ ట్రైనింగ్ ఇప్పించాడు అబాప్లో. సో నేను ఫస్ట్ అబాప్లో చేసి దిగాను అనమాట. సో అబాప్లో దిగిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎస్ఐపి టెస్టింగ్ మీద వచ్చింది. ఓకే. ఈక్యాట్ అని ఒక టూల్ ఉందన్నమాట ఎస్ఐపిలో, అది ఆటోమేషన్ వాడతారు. ఆ టూల్లో ప్రాజెక్ట్ వస్తే నేను మా కలీగ్ కలిసి చేసాం అది. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఆ టైంలో ఎటువంటి మెటీరియల్ కానీ ఎటువంటి రిసోర్సెస్ లేవు, యూట్యూబ్ లేదు అప్పుడు, ఓన్లీ గూగుల్ సెర్చ్. ఎస్ఐపి కూడా మంచి మెటీరియల్ ఉండేది కాదు. సో మేము ఓన్గా రీసెర్చ్ చేసుకొని మేము లెర్న్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ డెలివర్ చేసాం అన్నమాట. ఆ లెర్నింగ్తో ఒక ఆర్టికల్ కూడా రాశాను నేను. ఇప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఇప్పుడు ఈ క్యాట్ అంటే నా పేరు వస్తుంది, ఫస్ట్ ఆర్టికల్ నాదే. సో అప్పుడు రాసిన ఆర్టికల్ కూడా ఇప్పుడు గూగుల్లో ఇంకా ఉంది. సో ఏమైందంటే లైక్ అన్ఫార్చునేట్గా ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫోటెక్ ఏం చేశాడంటే ఆ 20 మెంబర్స్లో 7 మెంబర్స్ని తీసేశాడు. సో ఐఎమ్ వన్ ఆఫ్ దమ్ అనమాట. తీసేసి .NET వేసాడు. సో అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా, అబ్బా ఎస్ఐపి అనుకున్నాను, మళ్ళీ .NET ఏంటా అని చెప్పి. బట్ సరే అని మళ్ళీ .NEట్లో ఒక 1 month 2 months ట్రైనింగ్ చేసిన తర్వాత సో నేను ఏ అయితే ఈక్యాట్ టెస్టింగ్ ప్రాజెక్ట్ చేశానో ఆ ప్రాజెక్ట్ మేనేజర్ నన్ను నచ్చి మళ్ళీ అందులో నుంచి ఒక నన్ను బ్యాక్ తీసుకున్నాడు అనమాట. యూ కమ్ అండ్ వర్క్ ఫర్ మీ అని. సో లక్కీగా హరిప్రసాద్ రావు గారు అని ఇన్ఫోటెక్లో ఉంటారు, ఆయన నన్ను బ్యాక్ తీసుకుని ఒక ఎస్ఐపి రియల్ ప్రాజెక్ట్ ఎస్ఐపి హెచ్ఆర్లో అబాప్ ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్ ఇచ్చి నన్ను పుష్ చేశారు. సో ఐ వాస్ డూయింగ్ ద వర్క్ అనమాట. సో ఇన్ఫోటెక్ ఎన్ని రోజుల తర్వాత అంటే దెన్ యాక్చువల్గా ఇప్పుడు ఇన్ఫోటెక్ అనేది నేను ఆల్మోస్ట్ 1 year 3 months ఉన్నా. బట్ ఏంటంటే ఇక్కడ 1 year 3 monthsలో నేను ఎలా గ్రో అయ్యానంటే బేసికల్గా ఇట్ ఈస్ అబౌట్ ద టెక్నాలజీ. అప్పుడు ఏంటంటే నేను ఎస్ఐపి అబాప్లో చేసినప్పుడు ఎస్ఐపి వాడు ఒక న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేశాడు. ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఎస్ఐపి నెట్వీవర్ అనమాట. అది హాట్ ఇన్ ద మార్కెట్, ఎవరు రిసోర్స్ లేరు. సో అప్పుడు నేనేం చేశానంటే అది అలాగే నేర్చుకోవాలనుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసింది, మా సీనియర్స్ చెప్పేవారు అనమాట, ఎస్ఐపి నెట్వీవర్ ఒకటి వచ్చింది, మీరు నేర్చుకోండి అంటే నేను ఆన్లైన్లో ట్యూటోరియల్ చదువుకోవడం అప్డేట్ చేసుకోవడం చేశాను కానీ బట్ హ్యాండ్స్ ఆన్ రావట్లే. అప్పుడు నేను అమీర్పేటలో ఎంక్వైరీ చేశాను. అంటే చేస్తే ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చెప్తున్నారు, అది దే ఛార్జింగ్ 12,000 rupees అనమాట. అంటే 12,000 కడితే నేను 1 monthలో అది కోర్స్ నేర్చుకోవచ్చు. బట్ నా దగ్గర 12,000 లేవు. సో నువ్వు 12,000 నువ్వు సేవ్ చేయాలంటే 2,500లో ఆల్మోస్ట్ నీకు 1 year జర్నీ. ఇంకా అటు ఇటు ఆలోచించి అప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా పవన్ అని, వాడు ఐర్లాండ్లో వాడు మాస్టర్స్ చదివేవాడు, అప్పుడు పార్ట్ టైం చేస్తున్నాడు అక్కడ. ఆడికి ఫోన్ చేసి అరే నాకు ఇలా డబ్బులు కావాలి ఇస్తావంటే ఆడు ఒక 12,000 వైర్ ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఇప్పటికి నేను జ్ఞాపకం ఉంది, కూకట్పల్లిలో ఒక బస్ స్టాప్ ముత్తూట్ ఫైనాన్స్ అని ఒక మేడ మీద ఉంటుంది. ఆ ముత్తూట్ ఫైనాన్స్కి వెళ్ళి అక్కడ 12,000 తీసుకొని నేను అమీర్పేట వెళ్ళి ఆ ఫీజు కట్టి అక్కడ ఎస్ఐపి XI అని ఒక ఇంటిగ్రేషన్ టూల్ అనమాట నేర్చుకున్నాను. ఓకే. అక్కడ తర్వాత ఇంకా నో లుకింగ్ బ్యాక్. ఓకే. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ హాట్ ఉన్నప్పుడే అది నేర్చుకున్నాను కాబట్టి ఆ లెర్నింగ్తో నాకు ఇన్ఫోటెక్లోని నాకు ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ అయింది. ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేశాను, ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 year అయిపోయింది. బట్ నాకు శాలరీ సరిపోవట్లే, 2,700 అంటే నథింగ్. ఇంట్లో కూడా కొద్దిగా అడిగే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు ఏమనుకున్నా అంటే సరే వై డోంట్ ఐ స్టార్ట్ ఏ ట్రైనింగ్ అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అప్పుడు అమీర్పేట వెళ్ళాను, వెళ్ళి ఒక 2-3 ఇన్స్టిట్యూట్తో మాట్లాడితే సార్ రండి అని దే ఓపెన్ వెల్కమ్ చేశారు. సో అందులో నేను అమీర్పేటలో ఒక 6 months వచ్చేసి ఎస్ఐపి టెస్టింగ్ టీచ్ చేశాను. ఓకే. అలాగే ఎస్ఐపి XI కూడా ఒక 6 months టీచ్ చేశాను. టీచింగ్ అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు యాక్చువల్ నువ్వు వర్క్ చేసినప్పుడు ఏం చేస్తావు అంటే ఓన్లీ 20-30% నువ్వు వర్క్ చేస్తావు. బట్ వెన్ యూ టీచ్ యూ నీడ్ టు లెర్న్ 100%. సో దెర్ ఇస్ నో షార్ట్ కట్. సో నిజంగా అది నాకు ఆ ట్రైనింగ్ అనేది బాగా హెల్ప్ అయింది అనమాట. సో ఆ 6 months ట్రైనింగ్ చెప్పడం, కొద్దిగా ఎక్స్ట్రా ఇన్కమ్ రావడం, దాని ఇంటికి మనం పంపించడం, నాకు లైఫ్ కొద్దిగా బ్యాలెన్స్ అయింది. సో దాని తర్వాత ఇప్పుడు అంటే ఆల్రెడీ మన మార్కెట్లో పేరు వచ్చింది. సో దెర్ ఇస్ ఎ గాయ్ హూస్ టీచింగ్ XI, ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఇన్ఫోటెక్లో చేస్తున్నాడు, XI వచ్చు బాగా చెప్తున్నాడు అని. అవునా? వచ్చింది మార్కెట్లో. అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్ ఒక మెయిల్ పంపించాడు అనమాట, యాక్సెంచర్ అలాగా అంటే ఇన్ఫోటెక్ పక్కనే మైండ్ స్పేస్లో యాక్సెంచర్ ఉంటుంది. యాక్సెంచర్ అని ఒక హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీ ఉంటుంది. వాళ్ళు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ చేస్తున్నారు అనమాట. దే నీడ్ ఓన్లీ నెట్వీవర్ XI మై స్కిల్.
అక్కడ రిక్వైర్మెంట్ అంటే దే లుకింగ్ ఫర్ 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకి అప్పటికి ఎంత 1 year 3 months ఉంది. నేను ఏం చేశానంటే 2 resumes పెట్టుకెళ్ళా. 3 years ఫేక్ ఎక్స్పీరియన్స్, ఒకటి 1.5 year ఎక్స్పీరియన్స్ పెట్టుకెళ్ళా. ఎందుకంటే వాచ్మెన్ చూస్తున్నాడు, వాచ్మెన్ చూసి 3 ఉంటే లోపల పనిపిస్తాడు, వాడికి 3 చూపించా బాబు చూసుకొని, ఆడు లోపలికి వెళ్ళి చేసాడు. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఐ డోంట్ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాకు ఇన్ఫోటెక్లో 1-3 years చేస్తాను అంటే సరే రా అని పద్మజ గారు అని ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో చేస్తున్నారు అన్నమాట. ఆవిడ నన్ను ఇంటర్వ్యూ చేశారు. సో షీ ఇంప్రెస్డ్ అండ్ షీ గేవ్. లాస్ట్ 8 o'clock 8:30కి హెచ్ఆర్ రౌండ్ స్కెడ్యూల్ అయింది. హెచ్ఆర్ రౌండ్తో మాట్లాడుతూ అడిగాడు నీకు ఎంత కావాలి ప్యాకేజ్ అని. సో నాకు ఇప్పుడు ఆల్రెడీ 1.1 వస్తుంది, ఒక 30% హైక్ ఇవి. సో 1.5 1.6 ఐమ్ ఓకే అంటే, అమ్మ నువ్వు చాలా ఎక్కువ అడుగుతున్నావు అంటే నాకు అర్థం కాలేదు, ఇదేంటి 1.6 కూడా ఎక్కువ అడుగుతున్నాను అంటున్నాను. ఊరుకున్నా. సరే అని ఇంక అప్పుడేం మాట్లాడలే, సరే ఇట్స్ అప్ టు యూ అని వదిలేసాను. ఒక 2 days తర్వాత ఆఫర్ వచ్చింది. ఆఫర్ ఎంత వచ్చిందంటే ఆడు 120% హైక్ ఇచ్చాడు. అబ్బో డబుల్ ఇచ్చాడు. నేను షాక్ అయిపోయాడు. ఆడు అనేది ఏంటి ఇచ్చిందని అనుకున్నాను. బట్ అంటే దే హ్యావ్ స్టాండర్డ్ అంటే నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వాలని చెప్పి. సో అప్పుడు నాకు ప్యాకేజ్ సడన్గా 2.5 అయిపోయింది. సో అప్పుడు నాకు క్వశ్చన్ అంటే ఇప్పుడు వీటికి బాండ్ బ్రేక్ చేయాలి. దెర్ ఆర్ 2 options. నువ్వు అబ్స్కాండ్ అయిపోవచ్చు సింపుల్ సైలెంట్గా, లేకపోతే నువ్వు ప్రాసెస్గా లీగల్గా నువ్వు పే చేసి వెళ్ళాలి. నేను ఐ వాంట్ టు పే ద 2 lakhs. ఎందుకంటే నాకు అంత 2 lakhs అంటే అప్పుడు నాకు చాలా పెద్ద అమౌంట్. 2 lakhs ఏంట్రా బాబు అని. సో అప్పుడు ఆఫీస్ ముందు చాలామంది క్రెడిట్ కార్డులు ఇస్తామని రెడీగా ఉండేవారు. ఒకడు ఏబిఐ నెంబర్ కార్డు ఇచ్చాడు అనమాట. తీసుకుని ఆ క్రెడిట్ కార్డులోనే 2 lakhs అప్లై చేసి వీటికి బాండ్ పెట్టి క్లోజ్ చేసి బయటకు వచ్చాను అనమాట. ఓకే. సో లక్కీగా ఏంటంటే ఈ జర్నీలో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, నగేష్ అని, ఇప్పుడు జర్మనీలో ఉంటాడు, ఎస్ఏపీలో వర్క్ చేస్తున్నాడు. వాడు నేను ఒకేసారి జాయిన్ అయ్యాం, సేమ్ ఆఫ్ క్యాంపస్ నుంచి జాయిన్ అయ్యాం. సేమ్ రోజే ఎగ్జిట్ కొట్టామన్నమాట, సేమ్ యాక్సెంచర్కే. సో వాడు నాకు కోలాటర్లో, నేను వాడి కోలాటర్లో అనమాట సైన్ చేసేసి ఇద్దరు బయటకు వచ్చాను. వాడు పే చేశాడు, నేను పే చేశాను. సో దెన్ నేను అప్పుడు యాక్సెంచర్ మూవ్ అయ్యాను. సో 1.3 years ఎక్స్పీరియన్స్కి యాక్సెంచర్ మూవ్ అయ్యాను. లక్కీగా యాక్సెంచర్లో జాయిన్ అయిన తర్వాత నాకు యాక్సెంచర్ వెంటనే జాయిన్ అయిపోయావా? ఇంకా బ్రేక్ లేదు. అదే SAP నెట్వీవర్ మీదేనా? అప్పుడు SAP XI అండ్ SME అనమాట, ఎక్స్చేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో యాక్సెంచర్ ఎన్ని రోజులు చేసావు ఇండియాలో? సో నేను యాక్సెంచర్లో జాయిన్ అయిన వెంటనే నాకు ఒక 2 monthsకి ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చింది. సో వాళ్ళు ఏమన్నారంటే నువ్వు మారిషస్ వెళ్ళాలి. ఇది యాక్చువల్గా అంటే అది నాకు లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆన్సైట్ ఒకటి, తర్వాత అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మారిషస్ యాక్సెంచర్లో అప్పుడు దాకా కాల్ సెంటర్ ఉంటుంది. బట్ నౌ దే ఆర్ సెట్టింగ్ అప్ డెలివరీ సెంటర్. ఓకే. సో నా రోల్ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి ఈ కాలేజ్ గ్రాడ్స్ని హైర్ చేసుకుని వాళ్ళని ట్రైన్ చేసి అక్కడ వాళ్ళని తీసుకుని మన వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. సో అక్కడ వాళ్ళని ఒక టీమ్ ఫామ్ చేసి వాళ్ళ నుంచి ఒక యూరోపియన్ కస్టమర్కి డెలివరీ చేయాలన్నమాట. సో దట్ వాజ్ ద రోల్ ఐ గివెన్. సో నాకు అంటే 1.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్కి ఈ టాస్క్ చాలా పెద్ద టాస్క్. బట్ లక్కీగా నేను అమీర్పేటలో ఇచ్చిన ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అని చాలా హెల్ప్ అయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రైన్ చేయడం, వాళ్ళ డెలివరీ చేయడం మొత్తం కేక్ వర్క్ అయింది. లక్కీ ఫస్ట్ 2 months కష్టం ఉండింది, కానీ తర్వాత కేక్ వర్క్ అయింది. సో వాళ్ళు 6 monthsలో మొత్తం టీమ్ సెటప్ అయిపోయి ఇప్పుడు కూడా టచ్లో ఉంటారు వాళ్ళు, ఎక్సెంచర్ వాళ్ళు. సో దర్ జూనియర్స్, మొన్న ప్యారిస్లో కలిసాను కూడా. సో అదైన తర్వాత మళ్ళీ వేరే ప్రాజెక్ట్ మూవ్ అయ్యాను. అప్పుడు యాక్సెంచర్ నుంచి ఫిన్లాండ్ వెళ్ళా. సో 1 monthకి UITకి వెళ్ళాలని ఒక మారిషస్ నుంచి ఇండియా వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొక ఆన్సైట్ వేరే ప్రాజెక్ట్ అసైన్ అయింది. ఆ ప్రాజెక్ట్లో నన్ను SME కింద ఆన్సైట్ వెళ్ళమని అనమాట. 1 monthకి ఫిన్లాండ్కి వెళ్ళాను. సో ఫిన్లాండ్ వెళ్ళి వాళ్ళకి వాట్సిలా అని ఒక మంచి ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. వాళ్ళకి ఒక ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసి UIT చేసి ఒక 1 month ఉన్నా అక్కడ. సో దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు. సో వాళ్ళ సెటప్ ఏంటంటే వాళ్ళు SAP వాడతారు, వెబ్ మెథడ్స్ అని ఇంకో టూల్ కూడా వాడతారు అనమాట. సో నాకు 2 tools ఎక్స్పోజర్ వచ్చింది. సో బట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. 1.5 years యాక్సెంచర్లో ఉన్నా. అప్పుడు మళ్ళీ బగ్ స్టార్ట్ అయింది. ఇదేంటి అప్పుడు 25,000 మంత్లీ శాలరీ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనఫ్. ఎందుకంటే చెల్లికి మ్యారేజ్ ఉంది, సో అదర్ కమిట్మెంట్స్ ఉన్నాయి, మనకి సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కంపెనీ మారితే శాలరీ పెడుతుంది కానీ బట్ మనకి పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది, మళ్ళీ అలాగే ఉంటుంది, కొంచెం పెరుగుతుంది. బట్ అప్పుడు అనిపించింది ఇప్పుడు అబ్రాడ్ ట్రై చేయకూడదు అని నాకు థాట్ వచ్చింది. బట్ నేను నిజంగా ట్రై చేయాలి, ఎందుకంటే నాకు అసలు మైండ్లో బగ్ వచ్చింది కానీ నేను ఏ ఎఫర్ట్స్ పెట్టలే. బట్ నా పక్కన ఒక విక్రమ్ లింగంపల్లి అని ఒక కొలీగ్ ఉండేవాడు, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాడు వెబ్ మెథడ్స్ మీద పనిచేసేవాడు, నేను వాడు సేమ్ కస్టమర్కి పనిచేసాం. ఓకే, వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అబ్రాడ్ వెళ్ళాలని. వాడు చాలా అప్లై చేసేవాడు, నన్ను కూడా చెప్పేవాడు నువ్వు చేయరా ఎలా చేయని చెప్పేవాడు అనమాట. సో వాడి నుంచి నేను కొన్ని నేర్చుకున్నా. సార్ నేను కూడా అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ఒకరోజు ఈవినింగ్ ఏంటంటే హ్యాపీగా ఈవినింగ్ కిందకి వెళ్ళి పొక్కటి తినేసి బయటకు వచ్చాం. పైకి వచ్చి క్యూబికల్లో కూర్చుంటే ఆడు నాకు ఈమెయిల్ చూపించాడు.
అరే నాకు ఇలా ఒక మెయిల్ వచ్చింది ఫిన్లాండ్ నుంచి, వాడికి ఎస్ఐపి టీమ్ కావాలంట, వెబ్ మెథడ్స్ ఎక్స్పీరియన్స్ అంట, నాకు మెయిల్ వచ్చిందని చూపించాడు. నేను ఆ ఈమెయిల్ ఐడి తీసుకొని ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళి వాడు కూడా మెయిల్ పెట్టా, నాకు ఎస్ఐపి వచ్చు, నీకేమైనా కావాల్సిన హెల్ప్ చేయగలంటే వాడు నా దగ్గరికి వచ్చాడు. మళ్ళీ వాడు అన్నాడు నాకు ఎస్ఐపిఏ కావాలి, వెబ్ మెథడ్స్ వద్దన్నాడు అనమాట. బికాజ్ విక్రమ్ ఈజ్ మోర్ వెబ్ మెథడ్స్, ఐఎమ్ మోర్ ఎస్ఐపి ఎక్సే అనమాట. సరే నా రెజ్యూమే పంపించాను. సో ఆ రెజ్యూమే పంపించిన తర్వాత ఒక 3-4 months అయింది. 3-4 monthsలో వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు, ఇంటర్వ్యూ అయిపోయింది, వీసా స్పాన్సర్ చేశారు, 6 months అకామిడేషన్ ఇచ్చారు, అంతా వాళ్ళు తీసుకొని ఫిన్లాండ్ పట్టుకుపోయారు. అవునా? ఓకే ఓకే ఓకే. సో కస్టమర్ సో వచ్చి ఇంటర్వ్యూ అంతా నీకు వర్చువల్లోనే అయిందా? అంత వర్చువల్, అంతా ఆన్లైన్ అన్న 2 interviews అని. కంపెనీ వచ్చేసి నోకియా అనమాట. అప్పుడు నోకియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ సెట్టింగ్ అప్ న్యూ ఎస్ఐపి కాంపిటెన్స్ సెంటర్. ఈ 6 months అక్కడే ఉన్నావు, దాని తర్వాత రిజైన్ చేసేసి యాక్సెంచర్లో రిజైన్ చేసేసి 6 months తర్వాత జాయినింగ్ డేట్ ఇక్కడ. సో 1.5 year ఫిన్లాండ్లో నేను యాక్సెంచర్లో 1.5 yearలో ఉన్నా. 1.5 year పనిచేశాను, డిఫరెంట్ కస్టమర్స్ ఆన్ సైట్ అంతా కనుక్కొని. సో నాకు ఎప్పుడైతే ఆఫర్ లెటర్ వచ్చిందో నోకియా నుంచి, అప్పుడు నేను రిజైన్ పెట్టాను. ఓకే, అప్పుడు ఏమైందంటే టీమ్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్ అంతా ఫైట్ చేసి నా ప్రమోషన్ ఫైట్ చేశారన్నమాట. ప్రమోషన్ అంతా ఇచ్చారు, అంతా అంటే వేరే వాడికి కూడా నాకు ఇచ్చారన్నమాట. బట్ వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ రాగానే చెప్పాను సారీ నేను వెళ్ళిపోతున్నానంటే, సరే ఇట్స్ గుడ్ ఫర్ యూ అని ఓకే అన్నారు. సో నేను రిజైన్ చేసి ఫిన్లాండ్ మూవ్ అయిపోయా. సో నోకియాకి. సో 6 months ఈ రిక్రూట్మెంట్ కంపెనీతో వర్క్ చేసి 6 months ఎక్స్టర్నల్ కింద. తర్వాత నా పర్ఫార్మెన్స్ నచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నోకియా ఇంటర్నలైజ్ చేశారన్నమాట. ఇంటర్నలైజ్ చేశారు. సో నేను ఎప్పుడు నోకియా జాయిన్ అంటే ఐ జాయిన్డ్ వెన్ నోకియా వాజ్ అట్ పీక్స్. పీక్లో 43% మార్కెట్ షేర్ ఉండదు వరల్డ్ లెవెల్కి మొబైల్ ఫోన్స్లో. అప్పుడు జాయిన్ అయ్యాను. బట్ ఆ 3 yearsలో నోకియా డౌన్ఫాల్ మొత్తం నేను చూసాను అనమాట, ఎంత డౌన్ అయింది, ఎలా పడిపోయిందని. సో ఫస్ట్ డే సూపర్ లావిష్గా ఉండేది, అలా వచ్చేసరికి మొత్తం ఐ థింక్ ఐఫోన్ ఇంట్రడ్యూసింగ్ అవటం వల్ల మిగతా స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఐఫోన్ ఇంట్రడ్యూస్ అయింది. 1.5 yearలో మొత్తం మార్కెట్ లూజ్ అయిపోయింది. సో అప్పుడు మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది. వెరీ డ్రాస్టిక్ కదా అసలు. అంటే నేను చాలా ఫీల్ అయ్యా, ఎందుకంటే నోకియా ఈజ్ ఎ వండర్ఫుల్ కంపెనీ. నోకియా ఈజ్ సమ్హౌ రిలేటెడ్ టు హౌ వీ షుడ్ చేంజ్ విత్ ద టెక్నాలజీ. నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే నీవు చెప్తుంటే నాకు మొత్తం నా గ్యాప్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ సేమ్లర్ జర్నీ. ఆన్ సైట్ వచ్చావు. ఆన్ సైట్ అంటే మనం ఎందుకు వస్తాం? మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనది కాకుండా మన ఫ్యామిలీది పెంచాలి. మనకి ఎక్కడి నుంచో వచ్చి ఉంటాం, నువ్వు తెలుగు మీడియం చదువుకుని. ప్యారలల్గా నువ్వు ఇక్కడ 1.5 year or 3 years నోకియాలో ఉన్నప్పుడు ప్యారలల్గా హౌ డిడ్ యువర్ పేరెంట్స్ లైఫ్ చేంజ్? అంటే ఊర్లో మీ స్టేటస్ ఎలా చేంజ్ అయింది? వాట్ ఎవర్, లైక్ అంటే కొన్ని చేంజ్ అవుతాయి కదా థింగ్స్. ఐ మీన్ వాట్ మనకేంటంటే ఊరు నుంచి వచ్చి ఉంటాం కదా, వీ ఆల్వేస్ థింక్ అబౌట్ ఫ్యామిలీ, హౌ టు ఇంప్రూవ్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆన్ సైట్ అనేది కొంచెం ఎలివేట్ చేస్తుంది, ఫాస్ట్ చేస్తుంది దాన్ని. ఐ మీన్ డెఫినెట్లీ ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసింది నా కెరీర్ని డెఫినెట్గా. బట్ అంటే ఒక్కటి నేను లెర్న్ చేసింది అంటే, చిన్నప్పుడు అంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు ఐ మీన్ అఫ్కోర్స్ నేను పర్సనల్గా చాలా హ్యూమిలేషన్ ఫేస్ చేశాను. అది సోషల్గా అయినా, సోషల్ పరంగా, ఫ్యామిలీస్ పరంగా. వెన్ యూఆర్ వెరీ లో ఎకనామికలీ దే ట్రీట్ యూ డిఫరెంట్లీ. అదంటే నువ్వు వాళ్ళకి అంటే వాళ్ళు అనుకొని చేస్తారో తెలియక చేస్తారు, బట్ యూ సీ ద డిఫరెన్స్. అది నేను చిన్నప్పుడు చాలా క్లియర్గా ఫేస్ చేశాను. దట్స్ ఓకే. ఐ మీన్ నేను చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత దట్స్ అ హ్యూమన్ బిహేవియర్. సో యూ క్రీవ్ ప్రయారిటీ టు ద పీపుల్ హూ హ్యావ్ సమ్ మనీ, హూ హ్యావ్ సమ్ స్టాచర్. నాకు అర్థమైంది. బట్ అప్పుడు నాకేంటంటే నువ్వు అడిగిన క్వశ్చన్కి నిజంగా ఈ అబ్రాడ్ వెళ్ళడం అనేది నాకు చాలా హెల్ప్ అయింది. సో నేను ఫిన్లాండ్ వెళ్ళాను. ఫిన్లాండ్ వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఒక లోన్ తీసుకున్నాను. లోన్ తీసుకొని ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ థింగ్స్ అన్ని క్లోజ్ చేశాను. ఫస్ట్ థింగ్ ఐ డిడ్. ఎందుకంటే ఇండియాలో అప్పు తీసుకున్నప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్లు కట్టాలి. నీకు ఎప్పుడు ఇంకా అసలు ప్రిన్సిపల్ అనేది క్లియర్ అవ్వదు, ఎప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు కట్టుకుంటూనే ఉండాలి. ఐ సఫర్డ్ ఎ లాట్. సో ఎవ్రీ మంత్ నేను చాలా పే చేసేవాడిని. ఇట్ వాజ్ వెరీ వెరీ హార్డ్. నాకు అదే గుడ్ అవుట్. మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ వెళ్ళిపోతుంది ఓకే, బట్ ప్రిన్సిపల్ ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఇట్స్ ఇంపాసిబుల్. నువ్వు బ్యాంక్ లోన్ తీసుకోలేవు ఇండియాలో ఉంటే. సో లక్కీగా ఫిన్లాండ్ వెళ్ళిన మూమెంట్ మాత్రం నా లైఫ్ని టర్న్ చేసింది. సో వెళ్ళిన ఒక 3-4 monthsకి నేను ఒక లోన్ తీసుకున్నాను. లోన్ తీసుకుని మొత్తం ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్ ఎవరు మొత్తం వాళ్ళు క్లియర్ చేశాను. తర్వాత సిస్టర్ మ్యారేజ్ కూడా అయిపోయింది. సో తర్వాత ఒక ఇల్లు కట్టించాను. సో ఇట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆన్ సైట్. అందుకే నేను నోకియాకి వెరీ గ్రేట్ఫుల్ అనమాట. ఎందుకంటే అంత కోట్ల మంది ఇండియాలో చాలా మంది టాలెంట్ పీపుల్ ఉన్నారు. ఆ లక్కీగా ఆ రోజు ఈమెయిల్ నాకు రావడం, వాడికి మెయిల్ పెట్టడం, వాడు నాకు కాల్ చేయడం, ఇట్ హ్యాపెండ్ ఫర్ ఎ రీజన్ అనిపించింది. సో ఐఎమ్ లక్కీ. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ 1-2% లక్ లేకపోతే ఐ థింక్ అది వర్కౌట్ అయ్యేది కాదు. బట్ హార్డ్ వర్క్ ఈజ్ ఎ మస్ట్. డెఫినెట్లీ. ఇప్పుడు నువ్వు అమీర్పేటలో నువ్వు నేర్చుకుంది, ఈ ఆన్లైన్లో ట్రైనింగ్ చెప్పింది, ఇదంతా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అట్ ది ఎండ్ హార్డ్ వర్క్ యూ హ్యావ్ టు పుట్, ఆబ్వియస్లీ ద లక్ విల్ ఫాలో అనిపించింది. సో అది అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు ఈ బీటెక్లో ఈ జాబ్ వచ్చిన తర్వాత
అంటే సమ్ క్రిటికల్ మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్లో కొంతమంది హెల్ప్ చేస్తారు. స్కూలింగ్లో నాకు ఒక 2 బెస్ట్ టీచర్స్ ఉన్నారు, వెంకట్రావు సార్ అండ్ శ్రీనివాస్ సార్ అని. వాళ్ళు ఆయన నన్ను బాగా పుల్ చేస్తారు ఎమోషనల్గా. తర్వాత ఇంటర్మీడియట్లో దెర్ ఇస్ నో బడి లైక్ దట్, ఎందుకంటే నువ్వు చదువుకోవాలి ఆబ్వియస్లీ. బీటెక్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఒకళ్ళు, సో జాబ్ వచ్చిన తర్వాత ఇచ్చిన 10,000 నేను ఇట్స్ నథింగ్ ఎట్ దట్ మూమెంట్. అంటే అది నన్ను నా లైఫ్ డైరెక్షన్ మార్చేసింది. ఆడిచ్చిన 10,000తో, ఆడిచ్చిన 10,000తో ఐ లెర్న్ న్యూ థింగ్స్, ఐ పుట్ మై ఎఫర్ట్, ఐ చేంజ్ మై డైరెక్షన్ ఆఫ్ మై లైఫ్. అదే ఆ టైంలో అదే ఎగ్జాక్ట్గా మంచి గుడ్ పీపుల్ కూడా నీ లైఫ్లో ఉండాలి. అంటే మనం హార్డ్ వర్క్ పెడితే మంచోళ్ళు ఉంటారు, లైక్ దే విల్ ట్రై టు పుష్ యూ అప్. అబ్సల్యూట్లీ. నాది కూడా చెప్తా ఒకసారి నీ చెప్తుంటే. లైక్ మై పిల్లర్ మా ఫ్యామిలీలో కూడా మాది సేమ్ ఎగ్జాక్ట్, లైక్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్. మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్స్గా. బట్ కొంతమంది ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో మా మావయ్య, మా మేనమామ, ఈ లైక్ ఈ వాజ్ స్టూడ్ బిహైండ్ మీ లైక్ పిల్లర్. అది ఇంకోటి చెప్తా, ఇంకా చాలామంది ఉన్నారు నా ఇంజనీరింగ్లో. ఎవ్రీ టైం నా రూమ్మేట్, నా పీయూసీ చేసినప్పుడు, నేను బెంగళూరు పోయినప్పుడు, ఇలాగా ఇది అనుకున్నాం. మనం ఎందుకు చెప్తున్నానంటే ఇట్ కుడ్ బి అ డిఫరెంట్ పర్సెప్షన్. ఆన్ సైట్ అంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అదని. మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో మన పేరెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పైకి పెట్టాలి. సో దాంట్లో వెళ్ళిపోతుంది మన లైఫ్. మీ పేరెంట్స్ లైఫ్ ఎలా చేంజ్ అయింది? ఓకే, ఐ మీన్ ఆ క్వశ్చన్కి వెళ్ళే ముందు నువ్వు ఇప్పుడు మావి అన్నావు కదా, నాకు కూడా యాక్చువల్గా మా కజిన్ ఉన్నాడు జగన్ అని చెప్పేసి, ఇప్పుడు యూఎస్లో ఉంటాడనమాట. చిన్నప్పటి నుంచి, అంటే నేను స్కూలింగ్లో ఉన్నప్పటి నుంచి నాకు కంప్యూటర్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఆడే. వాడు అప్పుడు బీఎస్సీ కంప్యూటర్స్ చేసేవాడు. వాడు నాకు మొత్తం ఆల్గోరిథమ్స్ చెప్పడం, కంప్యూటర్స్ అంటే కొద్దిగా నాలెడ్జ్ ఇవ్వడం, ప్రపంచం ఏం జరుగుతుందో చెప్పేవాడు అనమాట. అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో 6th, 7th, 5th చదువుతున్నప్పుడు అసలు నాకు ఏం కంప్యూటర్స్ అంటే స్పెల్లింగ్ కూడా రాదు, టు బి ఆనెస్ట్. ఎందుకంటే తెలుగు మీడియం కాబట్టి కంప్యూటర్స్ మొహం కూడా మనం చూడలేదు ఆ రోజుల్లో. బట్ ఆ టైంలో వాడు వచ్చి నాకు తెలిసిన అర్థం కాకపోయినా ఏదో చెప్పేవాడు. మా ఫ్రెండ్ అమెరికాలో వెళ్ళాడు, మా ఫ్రెండ్ ఐఐటీలో చదివాడు, ఐఐఎస్సి బెంగళూరులో చదివాడు. ఈ ఫీడింగ్ నాకు చాలా యూజ్ అయింది. అంటే దట్ రియల్లీ మౌల్డెడ్ మై బ్రెయిన్. అంటే డిఫరెంట్గా థింక్ చేయడం స్టార్ట్ చేసింది. సో అందుకే ఇప్పుడు అంటుంటాను వాడిని, మొన్నే యూఎస్ఎల్ కలిసి అనమాట. ఇప్పుడు నా లైఫ్లో హీఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ హూ చేంజ్డ్ మై కోర్స్ ఆఫ్ మై లైఫ్. చిన్నప్పటి నుంచి నా పక్కనే ఉండి నన్ను డైరెక్షన్ చేసి, వాడు చెప్పి నేను ఫాలో అయ్యాను, కొత్త ఇన్పుట్స్ ఇచ్చాడు. కంప్యూటర్స్ని ప్రోగ్రామింగ్ చిన్నప్పుడు వాడు ఏం చేశాడంటే, వాడు ఒక నైట్ పూట పట్టుకెళ్ళిపోయాడు, ఒక ఇన్స్టిట్యూట్ పట్టుకెళ్ళిపోయాడు. నేను నైట్ పడుకోకుండా కూర్చొని నేను లైనెక్స్లో డివైస్ డ్రైవర్స్ రాసేవాడు అనమాట. లైనెక్స్ ప్రోగ్రామింగ్ చేసేవాడిని. ఇప్పుడు ఐ వాజ్ జస్ట్ అప్పుడు 10th అప్పుడే అయింది. అప్పుడే నాకు C++ నేర్పించాడు. అప్పుడు నేను డివైస్ ప్రోగ్రామింగ్ అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఇదంతా వాడి వల్ల వచ్చింది. సో ఆ చేయడం వల్ల ఇప్పుడు నేను కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ భయపడను. నువ్వు నాకు ఏది ఇచ్చినా ఇప్పుడు చేసి కూర్చొని చేస్తా, ఆ ఐడియా వచ్చింది అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ హిమ్ బికాస్ యూ జస్ట్ ఈజ్ మై మామా అండ్ ఈజ్ మై కజిన్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ మై వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. తర్వాత ఇప్పుడు మా డాడ్ అండ్ మామ్, రైట్, ఆబ్వియస్లీ మా డాడ్ ఎప్పుడు అంటుండేవారు, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినా పర్లా, నువ్వు అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయ్యావు, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ, నువ్వు ఇండియా రామాకు, యూ స్టే దట్. ఎందుకంటే నువ్వు అక్కడ ఉంటే నీకు హ్యాపీగా ఉంటా. నువ్వు బెంగళూరులో, హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా నేను ఇప్పుడు భయంగా ఉండాలి, ఏం జరుగుతుంది, ఎలా ఉంటావు అని చెప్పేసి. నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి ఐ నో యుల్ బి సేఫ్. సో స్టే దేర్ అండ్ ఓన్లీ కమ్ వన్స్ ఇన్ ఇయర్, నన్ను చూసి వెళ్ళిపో అంతే, నువ్వు పర్మనెంట్గా రామా కానీ ఎప్పుడు అంటుండేవారు. ఎందుకంటే హీ హాస్ దట్ ఐడియా, ఎందుకంటే హీ నోస్ దట్ పర్స్పెక్టివ్. సో ఆయన కూడా ఫిన్లాండ్ వచ్చారు, 1 month ఉన్నారు. సో హీ ఎంజాయిడ్ ఫిన్లాండ్. సో ఆబ్వియస్లీ ఫైనాన్షియల్గా ఇట్ రియలీ హెల్ప్డ్. సో ఒకటి ఫైనాన్షియల్గా, సెకండ్ నాకు కూడా ఎక్స్పోజర్ పరంగా ఐ గెట్ టు సీ ద యూరోపియన్ కస్టమర్స్, యూరోపియన్ పీపుల్ కల్చర్. అంటే మొత్తం డిఫరెంట్ మల్టీ కల్చరల్ సెటప్తో పనిచేయడం, వాళ్ళతో వర్క్ చేయడం, వాళ్ళ మెంటాలిటీస్ అర్థం చేసుకోవడం. అంటే ట్రస్ట్ అంటే ఏంటి, వాళ్ళు అసలు ట్రస్ట్కి ఎంత వాల్యూ ఇస్తారు, నీకు టాలెంట్ అయిపోయినా పర్లేదు, ఆ ట్రస్ట్ ఇస్తే దే విల్ గివ్ యూ సమ్ టైమ్. అవన్నీ నేను ఫిన్లాండ్లో 8 years ఉన్నా. సో ఆ 8 years ఐ వర్క్ విత్ ప్యూర్ ఫినిష్ కస్టమర్స్. అండ్ ఐ వర్క్ విత్ నోకియా, ఐ వర్క్ విత్ రౌటర్ రూకీ, ఐ వర్క్ విత్ SSAB. సో మల్టిపుల్ కస్టమర్తో వర్క్ చేసా. అండ్ ఫినిష్ పీపుల్ ఆర్ వెరీ నైస్ పీపుల్. సో వాళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటారు కానీ, బట్ ఒకసారి ఓపెన్ అయితే దే ఆర్ వెరీ క్లోజ్ అండ్ వెరీ హానెస్ట్ పీపుల్. గుడ్. సో అది నాకు బాగా నచ్చింది ఫిన్లాండ్. ఫిన్లాండ్లో వర్క్ చేసావు డిఫరెంట్ కస్టమర్స్ తోటి. లైఫ్ ఎలా ఉంటుంది ఫిన్లాండ్లో? ఫిన్లాండ్ తెలుసు కదా, ప్యూర్ నార్త్ సైడ్ ఉంటుంది, పైన ఆల్మోస్ట్ నార్త్ పోల్ దగ్గర ఉంటుంది. సో అప్పుడు యాక్చువల్లీ మనం వెళ్ళినప్పుడు నాకు 23 years అంతే. సో అప్పుడు 23 years కాబట్టి ఫుల్ యంగ్ బ్లడ్ ఎనర్జీ ఉండేది. అప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. అక్కడ వాళ్ళ మాస్టర్స్ చేయడానికి వచ్చారు ఇండియా నుంచి, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతో చిల్ అయిపోయింది. ఫస్ట్ 2-3 years బాగా జరిగింది. తర్వాత ఐ గాట్ మ్యారీడ్. సో మా వైఫ్ వచ్చింది అక్కడికి.
సో వచ్చిన తర్వాత ఫస్ట్ కిట్ కూడా అక్కడే అయింది. తర్వాత ఏంటంటే ఫిన్లాండ్ సమ్మర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వింటర్లో 6 months డార్క్నెస్ ఉంటుంది. సో ఎలా అంటే ఫర్ స్విట్జర్లాండ్ కన్నా ఎక్కువ, చాలా ఎందుకంటే నార్త్ ఉంటుంది కదా. అక్కడ ఉన్న 8 yearsలో నేను చూసిన మాక్సిమం టెంపరేచర్ వచ్చేసి -33 degrees సెంటిగ్రేడ్ అనమాట. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మాక్సిమం మైనస్లో, సో -33. అది నేను హెల్సింకి క్లోజ్ హెల్సింకి చాలా కోల్డ్. అది ఇంకా నువ్వు ల్యాప్లాండ్ ఇంకా పైకి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఒకటేంటంటే వింటర్లో 2 weeks లైట్ చూడడం నువ్వు, ఇట్స్ కంప్లీట్లీ డార్క్. సో యూ డోంట్ ఈవెన్ సీ ఎ సన్. 2 weeks అలాగే ఉంటుంది, ఫుల్ డార్క్ ఉంటుంది. సో తర్వాత సమ్మర్లో 2 weeks నీకు డార్క్నెస్ రాదు, ఇట్స్ కంప్లీట్లీ లైట్ ఉంటుంది. సో యూ సీ బోత్ ద ఎక్స్ట్రీమ్స్ అనమాట. టోటల్ డార్క్నెస్, కంప్లీట్ లైట్ ఉంటుంది. అంటే నాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఇయర్ కష్టంగా ఉంటుంది, తర్వాత అలా అలవాటు అయిపోయింది. నార్వే కొంచెం కిందే ఉంటుంది కదా, నార్వే పక్కన, నార్వే నార్వేని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ రష్యా అండ్ అదనమాట. రష్యాకి స్వీడన్కి మధ్యలో ఉంటుంది. బట్ ఏంటంటే ఒక టైం అనిపించింది ఇంకా ఎన్నాళ్ళు ఈ డార్క్నెస్. అది బట్ లైఫ్ స్టైల్ ఎలాగ ఉంటుంది? వాట్ ఐ మీన్ ఈజ్ లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవునాయి, అండ్ మీ కిడ్ అక్కడే పుట్టారన్నారు. లైక్ మీ లైక్ డార్క్ ఉంటే హౌ ఈస్ ద సేఫ్టీ అండ్ ఆల్? సో యాక్చువల్గా అంటే ఈ ఎన్విరాన్మెంట్, ఇది మనకి వెదర్ చేంజెస్ ఉంటాయి కదా, కంప్లీట్ డార్క్నెస్, దాని ఒక డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అందుకే ఏం చేస్తారంటే ఆ కంపెనీస్ కొంచెం ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్గా ఉంటుంది. సో నువ్వు 8 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ హైబ్రిడ్ మోడ్ కూడా ఎక్కువైంది. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అది కూడా చేయొచ్చు. సో నేనైతే బెస్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నాకు ఫిన్లాండ్లో కనిపించింది. అవునా? ఓకే. ఎందుకంటే నేను నా రోల్ కూడా ఇంటర్నల్ పొజిషన్స్, అంటే నేను కన్సల్టింగ్ కాదు కాబట్టి ఇంటర్నల్ కాబట్టి, సో యూ హ్యావ్ వెరీ లిమిటెడ్ థింగ్స్ టు డూ. సో నువ్వు మేనేజ్ చేయడం తప్పించి ఇది ఉండదు. బట్ నువ్వు కన్సల్టింగ్లో ఉంటే వేరే ఉండొచ్చు ఏమైంది, బికాస్ యూర్ డూయింగ్ మోర్ ఫర్ ద కస్టమర్, బట్ హియర్ యూఆర్ ద కస్టమర్. సో దానివల్ల తేడా ఉండొచ్చు. బట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నెంబర్ 1. పీపుల్ ఆర్ ఆబ్వియస్లీ గుడ్. ఐ స్టిల్ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ వెరీ లవ్లీ అండ్ వెరీ నాలెడ్జబుల్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఐ మీన్ వాళ్ళు నీకు షుగర్ కోటింగ్ చేయరనమాట. నువ్వు ఏదైనా తప్పు చేస్తే దే విల్ టెల్ యూ ఆన్ ద ఫేస్. చాలా స్ట్రైట్గా ఉంటారు, బట్ ఎక్కువ మాట్లాడరు. సో నేను అక్కడనే 8 yearsలో నేను నా నైబర్స్తో మాట్లాడింది చాలా తక్కువ. సో అది దట్స్ ద కల్చర్ దే హ్యావ్, దట్స్ ఓకే. ఐ థింక్ మనం ఎక్కడైతే ఉన్నామో వీ నీడ్ టు రెస్పెక్ట్ దేర్ కల్చర్. వాళ్ళు వస్తే మాట్లాడడం, లేకపోతే లైట్ తీసుకోవడం మనకు అలవాటు కాబట్టి. సో ఐ లివ్డ్. సో 8 years అయిపోయిన తర్వాత నాకు బగ్ స్టార్ట్ అయింది, ఇంకెన్నాళ్ళు ఇక్కడ 8 years ఇక్కడ ఉండిపోతామా అనిపించింది. సో దెన్ ఐ వాజ్ స్టార్టెడ్ లుకింగ్ అవుట్. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా మేనేజబుల్? ఎస్. అంటే అక్కడ ప్యాకేజెస్ అయితే ఇప్పుడు బాగా పెరిగినాయి. అప్పుడు నేను ఉన్నప్పుడు అంత సూపర్ బీభత్సం కాదు. నేను అప్పుడు 8 years బ్యాక్ సమ్ టైమ్ ఆల్రెడీ 10 years బ్యాక్ అప్పుడు డీసెంట్గా ఒక 3,500 నీకు మంత్లీ శాలరీ వస్తే గ్రాస్, యూ కెన్ రియలీ లివ్ హ్యాపీలీ విత్ గుడ్ హౌస్ అండ్ ఆల్. ఎందుకంటే అక్కడ హెల్త్ కేర్ ఫ్రీ. సో గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ కేర్, బట్ ట్యాక్సేషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో బేసికలీ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 25% టు ఇట్ కెన్ గో అప్ టు 50% బేస్డ్ ఆన్ యువర్ ప్యాకేజ్ అండ్ ఆల్. సో ట్యాక్సింగ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ అంటే గివెన్ ద లైఫ్, గివెన్ ద మెడికల్ అండ్ ఆల్ ద ఎడ్యుకేషన్, రైట్. అండ్ ఫిన్లాండ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దే హ్యావ్ దిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సో వాళ్ళకి ఫినిష్ స్కూల్స్ ఉంటాయి. ఓన్లీ ఫర్ ఎక్స్పర్ట్స్ దే క్రియేటెడ్ ఇంగ్లీష్ మీడియం ఇంటర్నేషనల్ స్కూల్స్. ఫ్రీ అది కూడా, అంటే సబ్సిడైజ్, బట్ వెరీ చాలా తక్కువ ఉంటారు అనమాట. సో మన ఇండియన్ ఫ్యామిలీస్ అందరూ అక్కడే కిడ్స్ని చదివిస్తారు. సో వెరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ వండర్ఫుల్ స్కూల్స్. అది అంటే మా వాడు అక్కడ చదవలేదు, ఎందుకంటే మేము ముందే వచ్చేసాం. బట్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఫిన్లాండ్లో ఉన్నారో వాళ్ళ కిడ్స్ అందరూ ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి చదువుకొని నౌ దే ఆర్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్స్. చాలా మంచి స్కూల్స్. అక్కడ ఇంకా ఫాదర్స్ కూడా కొంచెం ఎక్కువ లీవ్స్ ఉంటాయి కదా పిల్లలు పుట్టినప్పుడు. అది సో ఈ పెటర్నిటీ లీవ్ వండర్ఫుల్ ఉంటుంది అనమాట. 1 year నీకు వాడు పెయిడ్ లీవ్ ఇస్తాడు. సో బోత్ మదర్ అండ్ ఫాదర్ కెన్ షేర్ ఇట్. సో ఎవరైతే వెళ్తారో వేరే వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. సో దే విల్ గెట్ 80% అని అప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. సో దే హ్యావ్ వెరీ గుడ్ పెన్షన్ ఫండ్, దే హ్యావ్ వెరీ గుడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫండ్స్. సో నువ్వు కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత అన్ఎంప్లాయ్ అయితే సో దే విల్ పే యూ సమ్ శాలరీ ఫర్ సచ్ స్టిపులేటెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్, అది కూడా ఉంటుంది. సో వెరీ ప్రొటెక్టివ్ సిస్టమ్ అనమాట. సో ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ ద ఓల్డ్ పీపుల్ ఆర్ గ్రోయింగ్ మోర్. అదే ఓల్డ్ జనరేషన్ ఎక్కువైపోతుంది. అందుకే ఫిన్లాండ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎక్స్పాట్స్. అందుకే ఇప్పుడు ఎవరైనా సరే యూరోప్ వెళ్ళాలి అనుకుంటే సో ఫిన్లాండ్ ఈజ్ 1 country ఐ రికమెండ్. అక్కడ నువ్వు ఉన్నప్పుడు కూడా ఉండేదా బ్లూ కార్డ్ అని ఏదో? బ్లూ కార్డ్ జర్మనీకి ఉంటుంది, బట్ ఫిన్లాండ్కి వచ్చేసి బేసికల్గా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఇండియా నుంచి ఫిన్లాండ్ మూవ్ అవ్వాలనుకుంటే ఏం చేయాలంటే ఇటువంటి రీలొకేషన్ ఏజెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీకి వర్క్ చేసిన కంపెనీ పేరు అంటే GITPS అని, గ్లోబల్ IT ప్రొఫెషనల్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది. అది గ్లోబల్ రీలొకేషన్ కంపెనీ. అలా చాలా ఉన్నాయి.
సో వాళ్ళని మీరు లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యి వాళ్ళని మీరు టచ్లో పెట్టుకొని, ఎందుకంటే బికాస్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్ డైరెక్ట్గా రిక్రూట్ చేయవు, ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి అబ్రాడ్ హైరింగ్ని ఈ రీలొకేషన్ కంపెనీస్కి ఇచ్చేస్తారు. సో వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ దమ్ ఇన్స్టెడ్ ఆఫ్ దమ్ దే టేక్ కేర్ ఆఫ్ దిస్ హోల్ ప్రాసెస్ అనమాట. అందుకే వాళ్ళు మనం కనెక్ట్ అయ్యి వాళ్ళని మనం చెక్ ద జాబ్స్, అప్లై ఇట్, వీ నెవర్ నో, వాళ్ళని మనం పట్టుకుంటే థింగ్స్ రిలీవ్ అవుతుంది. వాడికి విన్ విన్, నీకు విన్ విన్ అనమాట. సో అది నేను ట్రై చేస్తాను. సో లింక్డ్ఇన్లో కూడా స్ట్రాంగ్గా జాబ్ సెర్చ్ చేయడం, పీపుల్తో రీచ్ అవుట్ అవ్వడం అది చేస్తే ఐ థింక్ యూ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ టు మూవ్ టు. స్విట్జర్లాండ్ లాగే వాళ్ళకి కూడా ఉంటుందా, లైక్ యూరోపియన్ యూనియన్ ఫస్ట్ చూపించుకోవాలి అవును ఆ జాబ్, అది కూడా అక్కడ సేమ్. ఫస్ట్ యూరోపియన్ యూనియన్లో దొరకకపోతే దెన్ దే విల్ రిక్రూట్ నాన్ యూరోపియన్ యూనియన్, యూ బేస్డ్ అనమాట. బట్ కొంచెం లెస్ రెస్ట్రిక్టివ్ ఉంటుందేమో స్విట్జర్లాండ్ కొంచెం టూ మచ్ సెలెక్టివ్ ఉంటుంది కదా. అవునవును, ఆ వీసా పరంగా నేను చూస్తే ఫిన్లాండ్ ఈజ్ మచ్ మోర్ రిలాక్స్డ్. అంటే దే ఫాలో దిస్ షెంగెన్ ప్రోటోకాల్. సో స్విస్ హ్యాస్ ఇట్స్ ఓన్ వీసా ప్రాసెస్, యూరోపియన్ యూనియన్ ఎగ్జాక్ట్లీ. బట్ ఐ థింక్ దే నీడ్ పీపుల్ నౌ, దే నీడ్ టాలెంటెడ్ యంగ్ ఇండివిజువల్స్ హూ కెన్ పే ద ట్యాక్సెస్ అండ్ మ్యాచ్ ద లేటెస్ట్ స్కిల్స్. ఎగ్జాక్ట్లీ. సో అందుకే లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకున్నామా, మనం ఈ ఆన్లైన్లో మన ఏజెన్సీని పట్టుకున్నామా, వాళ్ళకి అప్లై చేసామా, ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్అవుట్. సూపర్. సో ఫిన్లాండ్ వర్క్ చేసావు 8 years. సో వాట్ చేంజ్డ్ యువర్ మైండ్ దట్ మళ్ళీ వేరే కంట్రీ చూద్దాము ఎందుకు, అండ్ నువ్వు చెప్పినట్టుగా అంతా బాగుంది అక్కడ? సో 2 reasons యాక్చువల్లీ. అప్పటికే 8 years అయిపోయింది. నాకు యాక్చువల్గా ఆల్రెడీ బోర్ కొట్టేసింది. ఇంకా ప్లస్ డార్క్ ప్లేస్ కదా, అంటే నాకు అనిపించింది నాకైతే ఓకే, ఎందుకంటే నేను ఇండియాలో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చా 21 years దాకా నేను చేయాల్సివన్నీ చేసి ఇప్పుడు బయటకు వచ్చాను కాబట్టి ఐ థరోలీ ఎంజాయ్డ్ మై లైఫ్. బట్ ఇప్పుడు కిడ్స్ వచ్చారు, ఈ డార్క్ లైఫ్ ఉంది, 6 months ఇంట్లోనే కూర్చోవాలి, నాకు ఎందుకు అది నచ్చలేదు. ప్లస్ ట్రావెలింగ్ కూడా కష్టం, ఇప్పుడు అటు ఇటు వెళ్ళాలన్నా ఫ్లైట్లు తీసుకోవాలి, అది నాకు ఇబ్బందిగా అనిపించింది. సో అది సెకండ్ రీజన్. అప్పుడు మా డాడ్ కూడా హీ పాస్డ్ అవే అనమాట 2014లో. ఈ పాస్డ్ అవే, ఐ వాజ్ ఇంటూ టోటల్ డిప్రెషన్, బాగా లో అయిపోయా. సో నాకు కొద్దిగా లైట్ కావాలనిపించింది, ఏంటి జీవితం, ఐ వాజ్ స్టక్ అనిపించింది. సరే అని ఆ మూమెంట్లో నేను లుకింగ్ అవుట్, సో బయటకు వెళ్ళిపోతాం, ఇంకా మూవ్ అవుతాం అని చెప్పేసి. అప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి యూకే, ఎందుకంటే ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటుంది, ఎందుకు ఫినిష్ ఈ లాంగ్వేజ్ గోవాలని. నేను కానీ ఇంకా ఇండియన్ పాస్పోర్ట్ ఉందా అక్కడ? ఐ గాట్ మై లోకల్ పాస్పోర్ట్, ఫినిష్ పాస్పోర్ట్ వచ్చేసింది. ఐ గాట్ ఎవ్రీథింగ్ దేర్. ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అక్కడ? సో ఫిన్లాండ్లో ఏంటంటే బై డిఫాల్ట్ 4 years నువ్వు ఉండాలి, ట్యాక్స్ కట్టాలి. తర్వాత యూనిట్ టు పాస్ ఫినిష్ లాంగ్వేజ్ ఎగ్జామ్. అవునా, నీకు వచ్చి అయితే ఫినిష్ స్పీక్ ఫినిష్, ఐ మీన్ చాలా బాగా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏది B1 అయిపోయింది, B1 పాస్ అయ్యాను. సో ఐ స్పీక్, ఇప్పుడు ఎవరైనా ఫినిషియల్ మాట్లాడితే ఐ కెన్ రియలీ మేక్ అవుట్ ఏం మాట్లాడుతున్నారు ఏంటి. ఇట్స్ టోటలీ డిఫరెంట్ వెరీ హార్డ్ లాంగ్వేజ్. స్వీడిష్ కి దగ్గర ఉంటుందా? స్వీడన్ కి పక్కనే ఉంటాయి కదా. స్వీడిష్ మోర్ జర్మన్ క్లోజ్ ఉంటుందా? ఫినిష్ ఇస్ టోటలీ డిఫరెంట్ లాంగ్వేజ్. అవునా, ఫినిష్ వస్తే ఇంకా ఓన్లీ ఫిన్లాండ్ అయినా ఎక్కడైనా వస్తాయి నైబరింగ్ కంట్రీస్ లో అంటారు కానీ, బట్ ఫినిష్ ఇస్ ఓన్లీ ఫర్ ఫినిష్ పీపుల్. ఓకే, వెరీ హార్డ్ లాంగ్వేజ్. బట్ లక్కీలీ అప్పుడున్న మనం ఎనర్జీ ఓపికలతో B1 కొట్టేసాం. వెరీ నైస్. కొద్ది కష్టం, బట్ అది కొట్టిన తర్వాత నాకు పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు దట్ గేవ్ మీ ఫ్రీడమ్. ఓకే, ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చింది కదా, యువర్ యూరోపియన్ యూనియన్ గై. సో అప్పుడు నీ ఇండియన్ పాస్పోర్ట్ అంటే ఇట్స్ నాట్ ఈజీ టు మూవ్. సో పాస్పోర్ట్ రావడం వల్ల దెన్ ఐ థింక్ ఓకే లెట్స్ డూ సంథింగ్ విత్ దిస్ అనిపించింది. అప్పుడు యూకే గట్టిగా ట్రై చేస్తుండా, ఎందుకంటే మా వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ కదా, ఇంకా మనకి ఏం టెన్షన్ ఉంటుందో, హ్యాపీగా కొట్టేసి అనిపించింది. అవునా, ఓకే. సో నేను యూకే వెళ్ళాను, ఒక 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అంతా బాగా జరిగింది. బట్ ప్యాకేజెస్ మాత్రం తక్కువ ఉన్నాయి యూకేలో. సో నాకు అది అంటే నాకు వస్తున్న ఫిన్లాండ్లో శాలరీ కానీ తక్కువ ఇస్తా అని ఆఫర్ ఉండింది. సరే అని నేను ఇంకా గమ్మునున్నా, సరే లెక్క కాదని చెప్పేసి దెన్ ఐ ఓపెన్డ్ అప్ డిఫరెంట్ కంట్రీస్. అప్పుడు మా ఫాదర్ అప్పుడు ఏంటంటే అప్పుడు జర్మనీలో ఓపెన్ చేశాను. జర్మనీలో SAPలో జాబ్ వచ్చింది, ఆఫర్ అంతా రిలీజ్ చేశారు, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ డన్. మా డాడీకి చెప్పేసాను ఫోన్ చేసి, నా ఐ మూవ్ టు జర్మనీ, SAP అంటే సూపర్ కంపెనీ అని నేను చెప్పేశాను. చెప్పిన తర్వాత బట్ ఆ మూమెంట్లో 2-3 monthsకి మా డాడ్ అన్ యాక్సిడెంట్ అండ్ ఈ పాజిటివ్ అనమాట. దెన్ ఐ గేవ్ అప్ ఆన్ దట్ జర్మన్ వెంచర్. సరే ఇంకా అది ఫుల్ లో ఉండే, ఇంకా ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, జస్ట్ వాంట్ టు థింక్ వాట్ వాంట్ టు డూ. అప్పుడు డాడ్ అలా అయ్యేసరికి నేనేంటంటే అప్పుడు సరే ఇప్పుడు ప్రయారిటీస్ చేంజ్ అయిపోయినాయి. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ మామ్ అండ్ ఫ్యామిలీ. సో అప్పుడు అనుకున్నాను సరే లెట్స్ స్టే క్లోజ్ టు వైజాగ్, వాట్ ఆర్ ద ఆప్షన్స్. అప్పుడు దుబాయ్ ఒకటి, సింగపూర్ ఒకటి, ఎందుకంటే నాకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేది వైజాగ్కి. సో అప్పుడు ఈజీ లైఫ్ కదా.
దుబాయ్కి చాలా ట్రై చేశాను, అన్ని కంపెనీస్ అప్లై చేశాను, తర్వాత సింగపూర్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. బట్ అంటే అవి యూరోపియన్ యూనియన్ కాదు కదా, ఇట్స్ డిఫరెంట్ ప్రాసెస్ అయ్యాను స్క్రాచ్. బట్ ఐ స్టిల్ ట్రైడ్, చాలా అప్లై చేశాను కానీ అది వర్కౌట్ కాలే. సరే ఇంకా ఇంకెన్ని ఇంటర్వ్యూ ఇచ్చానంటే అసలు నాకే ఇంకా చిరాకు వచ్చేది. ఆల్మోస్ట్ ఒక 200-300 అప్లికేషన్స్ అక్రాస్ ద యూరోప్, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, ఎక్కడ పడితే అక్కడ. అంటే ఫ్రస్ట్రేషన్ ఏం చేస్తే ఏది రాకపోయేసరికి ఏదొచ్చినా పర్లేదు అనుకుంటాం కదా. బట్ లక్కీ ఏంటంటే ఒక ఫైన్ డే ఒక మధ్యాహ్నం ఒక మెయిల్ వచ్చింది స్విట్జర్లాండ్ నుంచి. సో దేర్ ఇస్ రిక్రూట్మెంట్ కంపెనీ ఏజెన్సీ, దే నీడెడ్ సంబడీ టు కమ్ టు స్విట్జర్లాండ్. వాళ్ళకి ఇంకా ప్రాజెక్ట్ రాలేదు, వాళ్ళకి కంపెనీ వచ్చి బెర్లాసాఫ్ట్ అనమాట. వాళ్ళు ఇప్పుడు స్విస్ ఒక కంపెనీకి, ఒక కస్టమర్కి వాళ్ళు ఆర్ఎఫ్పి చేస్తున్నారు. సో ఆర్ఎఫ్పి అంటే ప్రపోజల్ చెప్తున్నారు అనమాట. దే ఆర్ డూయింగ్ ఎ ప్రెజెంటేషన్, ఇఫ్ ద కస్టమర్ లైక్స్ ద ప్రెజెంటేషన్ దే విల్ గెట్ ద ప్రాజెక్ట్. సో నన్ను ఏమన్నారంటే యూ కమ్ హియర్ ఫర్ 4 days అండ్ యూ డూ ద ప్రెజెంటేషన్ అండ్ ఇఫ్ యూ విన్ ద కాంట్రాక్ట్ విల్ గివ్ ద ఆఫర్ అన్నారు. సో నేనేం చేసిన 4 daysకి లీవ్ పెట్టి వచ్చేసాను. So I created all the presentations, I did all the demos and all. I presented to the customer, they impressed. They finally got the project. అప్పుడు వీళ్ళు నాకు ఆఫర్ చేశారు, యూ వాంట్ టు జాయిన్ us or not? Then I said I will join. అప్పుడు ఇంకా ఐ థింక్ అనిపించింది నాకంటే ఐ వాజ్ బిట్ డైలమాలో ఉన్నా. అంటే స్విట్జర్లాండ్ అప్పుడు చూడలేదు అప్పుడు దాకా. బట్ 4 days వచ్చాను కాబట్టి ఐ సా బిట్ ఆఫ్ థింగ్స్, ఓకే ఎలా ఉంది లైఫ్ అని చూసాను. జ్యూరిక్ వచ్చావా? జ్యూరిక్ సేమ్ అడ్లీస్విల్లోనే వచ్చాను. సో వచ్చిన తర్వాత అప్పుడు అనిపించింది, బట్ ఎనీవే నీకు ఇంకా ఏ ఆప్షన్ లేనప్పుడు వచ్చింది తీసుకోవడమే. సో నాది అదే పరిస్థితి అనమాట. వచ్చింది, ప్యాకేజ్ కూడా బాగానే ఉంది, మచ్ బెటర్ దెన్ వాట్ ఐ వాస్ గెటింగ్ ఇన్ ఫిన్లాండ్. సో అప్పుడు నేను మా ఫిన్లాండ్లో మా మేనేజర్ చెప్పాను, నాకు ఇలా ఆఫర్ వచ్చింది, ఐ నీడ్ టు మూవ్ అని. ఆవిడ కూడా సరే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోమన్నారు. సో దెన్ ఐ మూవ్డ్. సో మొత్తం ముందు నేను వచ్చాను, 2 weeks ముందు నేను వచ్చాను. తర్వాత వైఫ్ని, కిడ్ని పట్టుకొచ్చాను. దెన్ సిన్స్ దెన్ ఫ్రమ్ లాస్ట్ 12 years ఐ బీన్ ఇన్ స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ మూవ్ అయినప్పుడు నీకు వీసా ప్రాబ్లం లేదు, ఎందుకంటే నీకు ఫినిష్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి. స్విట్జర్లాండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి, అక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఏమనిపించింది? Yes, I think Switzerland is more aggressive. So there are 2 reasons. Because I'm external now. నేను కస్టమర్ సైడ్ లేను ఇంకా, ఐఎమ్ నౌ ఇన్ కన్సల్టింగ్. బిర్లాసాఫ్ట్ త్రూ వర్కింగ్ ఫర్ అనదర్ కంపెనీ. సో ఇప్పుడు నువ్వు ఆబ్వియస్లీ నీకు స్ట్రెస్ ఉంటుంది, బికాస్ యూర్ ఇన్ ద డెలివరీ మోడ్, రైట్? సో అది, బట్ అంటే ఐ వాంటెడ్ దట్. ఎందుకంటే ఫిన్లాండ్లో 8 years ఇంటర్నల్గా కూర్చొని ఐ బికేమ్ లేజీ టు బీ హానెస్ట్. సో ఫస్ట్ 3-5 years నాకు ఎనర్జీ ఉండేది, తర్వాత స్లో. ఎందుకంటే వెన్ ఫ్యామిలీ బికమ్స్ ప్రయారిటీ, వెన్ కిడ్స్ బికమ్ ప్రయారిటీ, నో యూ ప్రయారిటైజ్ అదర్ థింగ్స్ దెన్ ద వర్క్. నాకు అది అనిపించింది, నేనేం నేర్చుకోవట్లేదు అనిపించింది. ఆ ఫీలింగ్ వచ్చేసరికి నేను కన్సల్టింగ్ మూవ్ అవుతాను అనుకున్నాను. సో లక్కీగా బిర్లాసాఫ్ట్లో వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ డెలివరింగ్ ద థింగ్స్. నాకు ఒక పెద్ద టీం ఉంటుంది ఇండియాలో, పోలాండ్లో అండ్ హైదరాబాద్, బెంగళూరులో ఒక 35 people నేను మేనేజ్ చేశాను. వెరీ బిగ్ SAP ఇంప్లిమెంటేషన్. And we are the first guys to implement S/4HANA in 2016. 2016లో మేము S/4HANA అనేది కొత్తగా వచ్చిన SAP ప్రోడక్ట్ అనమాట. దాన్ని మేము కస్టమర్కి ఇంప్లిమెంట్ చేసాము. చాలా పెద్దది అది ప్రాజెక్ట్. ప్రతి బ్యాంక్ 7 global rollouts. So I managed a complete SAP team and complete Power Center, complete all different teams. అది ఒక 5 years చేశాను యాక్చువల్గా. చేసిన తర్వాత దెన్ ఒక 5 global rollouts అయిపోయినాయి. దెన్ I think I felt too stressful. నేను అనిపిస్తుంది బర్న్అవుట్ అవుతున్నాను. ఎందుకంటే నీ పని నువ్వు చేసుకుంటే ఈజీ, బట్ నువ్వు 35 members మేనేజ్ చేయాలి అంటే ఇట్స్ లెబోరియస్ టాస్క్. ప్రతి ఒక్కరికి ఒక కంప్లైంట్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆస్పిరేషన్స్ ఉంటాయి. మండే మార్నింగ్ లెగిస్తే ఐఎమ్ సిక్ అంటాడు, ఐఎమ్ ఆన్ హాలిడే అంటాడు. అంటే దే హ్యావ్ రైట్ టు టేక్ దేర్ లీవ్స్. బట్ అండ్ ఇప్పుడు కస్టమర్ ఫేసింగ్ చేస్తున్నప్పుడు కస్టమర్ నన్ను అడుగుతాడు, ప్రసాద్ ఏంటి వీళ్ళ టీమ్ జాయిన్ అవ్వట్లేదు ఏంటని. అది టూ మచ్ స్ట్రెస్ఫుల్గా అనిపించింది. ఆన్ సెట్ ఆస్పిరేషన్స్ అంటారు, రిజైన్ చేశాను నాకు ఇంత కావాలంటారు. చాలా బాబోయ్, అంటే లైన్ మేనేజ్మెంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. 5 years ఆ రోల్ ప్లే చేశాను. దెన్ ఐ థాట్ ఓకే ఇట్స్ బికమింగ్ టూ స్ట్రెస్ఫుల్ అనిపించి నేను మేనేజ్మెంట్తో మాట్లాడా, ఐ వాంట్ టు మూవ్ టు డిఫరెంట్ రోల్ అని చెప్పి నేను వేరే రోల్కి మూవ్ అయ్యా. దట్ ఈస్ మోర్ ఇండివిజువల్ అనమాట. సో వేర్ ఐ డిజైన్, బిల్డ్ సొల్యూషన్స్, డెవలప్ సొల్యూషన్స్ ఫర్ ద కస్టమర్ అండ్ ఐఎమ్ మోర్ ఇండివిజువల్ కంట్రిబ్యూటర్. నాకు స్మాల్ టీమ్ ఉంది, బట్ ఐ డూ మోర్ హ్యాండ్స్ ఆన్. సో ఎండ్ టు ఎండ్ SAP, there was no other technology. Yes. Like starting నుంచి end వరకు. So that's why you know SAP in and out. Yeah, so I think I feel happy and glad. SAP నాకు ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి, సో ఫస్ట్ నుంచి day 1 నుంచి నా SAP డెవలపర్. అండ్ ఒక టైంలో ఏమైందంటే క్లోజ్ టు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక డైలమా స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఎనీ కన్సల్టెంట్ హూ క్రాసెస్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 10 to 13 years దాటిన తర్వాత వాడికి డైలమా వస్తుంది. అదేంటంటే ఇప్పుడు SAP అప్పుడు దాకా బాగా జరిగింది, SAP డౌన్ అయిపోతే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు SAP ఈజ్ నాట్ ఇన్నోవేటింగ్, వాట్ ఈజ్ టు మై కెరియర్ అని నేను ఆలోచన స్టార్ట్ చేశాను. ఎందుకంటే SAP PIPO అనే ఒక వెరీ
పాపులర్ సాఫ్ట్వేర్ ఒక టైంలో స్టాగ్నేట్ అయిపోయింది. ఓకే, అండ్ ఎస్ఏపీ వాజ్ నాట్ ఇన్నోవేటింగ్. అప్పుడు సేల్స్ ఫోర్స్ నుంచి ఒక మూల్ సాఫ్ట్ అనే ఒక ఇంటిగ్రేషన్ టూల్ వచ్చింది. సో దే ఆర్ డూయింగ్ మచ్ బెటర్ దెన్ ఎస్ఏపీ. ఓకే, ఇప్పుడు నాలాగా ఎస్ఏపీ పిఓ డెవలపర్స్ కొన్ని లక్షల్లో ఉన్నారు మార్కెట్లో. వాళ్ళ కెరీర్ ఏమైపోద్ది. అప్పుడు అనిపించింది అంటే దాని ఐ స్టార్ట్ కాంటంప్లేటింగ్, అంటే నేను ఇప్పుడు ఎస్ఐపిలో ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ, ఇప్పుడు దాకా ఎంజాయ్ చేశాను, బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ మోర్. ఎందుకంటే ఇప్పుడు నేను నా నాలెడ్జ్ని డైవర్సిఫై చేయకపోతే నేను 50 years అయిన తర్వాత నాకు జాబ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇఫ్ ఎస్ఐపి ఈజ్ నాట్ ఇన్నోవేటింగ్, దెన్ కస్టమర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎనీమోర్, దే విల్ గో ఫర్ సంథింగ్ ఎల్స్, దెన్ మై జాబ్ ఈస్ గోన్. అప్పుడు అనిపించి నేను దెన్ ఐ గాట్ ఇన్ టు అజూర్, మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ టెక్నాలజీస్లో ఐ జంప్డ్ ఇన్ టు దిస్. సో ఎలాగా డిడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్? డెఫినెట్లీ, ఎందుకంటే నేను బీటెక్లో ఉన్నప్పుడే లక్కీగా ఈ C++, జావా, .NET అనేవి కింద పైన పడి చేశాను, అంటే ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చెప్పాను కదా, నా మేనేజ్మెంట్ రోల్ నుంచి ఒక ఇండివిజువల్ రోల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఏపి తక్కువ, ఆల్మోస్ట్ 20% ఎస్ఏపి ఉంది, 80% వచ్చేసి మైక్రో సర్వీసెస్ డెవలప్మెంట్, జావా, స్ప్రింగ్ బూట్, కాఫ్కా, క్లౌడ్, డోకర్, హెల్మ్ చార్ట్స్, కంప్లీట్ మైక్రోసాఫ్ట్ స్టాక్ అనమాట. వాటి మీద దే ఆర్ బిల్డింగ్ అ ప్రొడక్ట్. అందులో నాకు ఏబీసీస్ కూడా రావు, బట్ హ్యాడ్ ఏ కాన్ఫిడెన్స్ నేను చేయగలనని. సో ఫస్ట్ 2 months ఐ వాజ్ స్ట్రగ్లింగ్. యూట్యూబ్లో స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీస్ డెవలప్ చేయడం, కాఫ్కా గురించి నేను ఉడెమి కోర్స్ నేర్చుకోవడం, ఐ డిడ్ మై ఓన్ స్టడీస్. ఎందుకంటే ఐ వాజ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్. సో తర్వాత అజూర్ సర్టిఫికేషన్ చేయడం, ఈ మొత్తం ఫౌండేషన్ వల్ల నౌ ఐ గాట్ ఇన్ టు ద ప్యూర్ హార్డ్ కోర్ ఇంజనీరింగ్. అప్పుడు అనిపించింది అంటే ఇప్పుడు దాకా నేను ఎస్ఐపి చేసింది ఇంజనీరింగ్ కాదు, ఇట్స్ ఓన్లీ కస్టమైజేషన్. అంటే ఆల్రెడీ ఎస్ఐపి వాడు ఇచ్చిన దాన్ని నువ్వు కస్టమైజ్ చేసి కస్టమర్కి ఇచ్చావు అంతే. బట్ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు హార్డ్ కోర్గా జావా వాడి ఫ్రమ్ స్క్రాచ్ డెవలప్ చేసావో, యు ఆర్ నో బిల్డింగ్ ద ప్రొడక్ట్స్. సో ఫ్రమ్ లాస్ట్ 6 years నేను ఎంత నేర్చుకున్నానంటే మైక్రో సర్వీస్ ఎలా వర్కౌట్ చేస్తాయి, హోల్ ఫేస్బుక్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఈ డిఫరెంట్ మైక్రో సర్వీస్ ఎలా వర్కౌట్ చేస్తాయి, డేటా సింక్ ఎలా అవుతుంది, కాఫ్కా మోడలింగ్ ఏంటి, డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ ఏంటి, ఈ నాలెడ్జ్ అంతా నాకు లాస్ట్ 6 years బట్టి వచ్చింది. ఓకే ఓకే, ఐఎమ్ సో గ్లాడ్. ఎందుకంటే ఇప్పుడు మై వరల్డ్ ఈస్ బిట్ బ్రాడర్ నౌ. ఎస్ఐపి వరల్డ్ మాట్లాడతాను, కంప్లీట్ ప్రోగ్రామింగ్ మోడ్ మాట్లాడతాను. యూ టెల్ మీ ఎనీథింగ్, ఐ బిల్డ్ ద ప్రొడక్ట్ ఫర్ యూ. ఓకే, నైస్. సో నేను నిజంగా అప్పుడు చేసినంటే అప్పుడు చాలా భయపడ్డా, అవసరం నాకు జావాలోకి వెళ్ళడం, ఈ కోడింగ్. ఎందుకంటే యువర్ విజిబుల్, నువ్వు కస్టమర్ పక్కన కూర్చుంటాడు, నువ్వు ఆయన నీకు స్ప్రింగ్ బూట్లో మైక్రో సర్వీస్ చేయమని నువ్వు చేసి ఇవ్వాలి. అప్పుడు ఇంకా ఏ రాలేదు, ఉన్న గూగుల్ స్టాక్ ఓవర్ఫ్లో అట్లా కాపీ కోడ్ చూసుకొని రాయడం తప్పించి దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఏ. సో బట్ నౌ యూ హ్యావ్ ఏ దట్స్ టోటలీ డిఫరెంట్ టాపిక్, విల్ టాక్ అబౌట్ దట్. బట్ ఆ జర్నీ, ఆ ఒక్క స్టెప్ మాత్రం నన్ను బాగా పుల్ చేసింది. ఓకే, ఇప్పుడు అందుకే ఇప్పుడు ఐఎమ్ హైబ్రిడ్ గాయ్. సో ఐఎమ్ ఎస్ఏపి గాయ్, cloud guy, programming guy. I can talk different languages. Yeah, that is the advantage I have. SAP స్టాక్ మొత్తం నేర్చుకున్నాం, అజ్యూర్, ఇన్ అండ్ అవుట్ మైక్రో సర్వీసెస్ అండ్ సపోర్టింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ టు మైక్రో సర్వీసెస్ అంతా నేర్చుకున్నావు కదా. హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు క్రియేటివ్ ఏరియా ఆఫ్ యూట్యూబ్? ఇంట్రడ్యూస్ ఆల్సో ఛానల్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. సో అదే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను అమీర్పేటలో ట్రైన్ చేశాను కదా, అప్పుడు అనిపెట్టే ఒకటి అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఓకే ఐఎమ్ వెరీ దేవుడు బాగానే సెటిల్ అయ్యాను, వెల్ ఆఫ్ ఫ్యామిలీ అంటే అంతా సెటిల్ అయింది. బట్ ఒక టైంలో ఐ వాంట్ గివ్ బ్యాక్. ఓకే, అప్పుడు అనిపించింది ఏం చేయగలను అని అనిపించింది. అంటే అమీర్పేటలో ట్రైనింగ్ ఇచ్చాను కదా, దాన్ని మనం ఏం చేయగలము అనిపించింది. సో అప్పుడు యూట్యూబ్ అనేది బడ్జింగ్ అనమాట, మొత్తం అందరూ యూట్యూబే పడుతున్నారు. అప్పుడు నాకు యూట్యూబ్ ఎందుకు చేయకూడదు అనిపించింది. సో నాకు ఓన్లీ అజెండా ఏంటంటే యూట్యూబ్లో ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేయాలి, చేసి ఫ్రీగా. అంటే ఇప్పుడు చాలామంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలీదు. బట్ నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని వేరే వాళ్ళతో ఫ్రీగా షేర్ చేసుకోవాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. అందులో ఎస్ఐపి మీద, ఎస్ఐపి సిపిఐ మీద, అది ఎస్ఐపి సిపిఐ అంటే లేటెస్ట్ మిడిల్ వేర్ అనమాట, బీటీపీలో కాంపోనెంట్ ఒకటి, దాని మీద ఎస్ఐపి బీటీపీ మీద నాకు తెలిసిన స్కిల్స్, నేను నేర్చుకున్న లేటెస్ట్ టెక్నాలజీస్ మీద చేద్దామని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అలా ఒక 4-5 రియల్ టైమ్ సినారియోస్ మొత్తం ఎండ్ టు ఎండ్, అసలు ఎలా చేయాలి, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, డిజైన్ ఎలా చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలని ఒక రియల్గా ఒక 4-5 సినారియోస్ పెట్టాను యూట్యూబ్లో. పెడితే బాగానే రిసెప్షన్ వచ్చింది. అందరూ వన్ గుడ్ థింగ్ ఏంటంటే అందరూ ఇప్పుడు బ్రదర్ అంటారు. సో ఐ ఫెల్ట్ సో గుడ్, ఎందుకంటే ఆల్మోస్ట్ 13,800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా దగ్గర, క్లోజ్ టు 14,000. సో అందరూ అన్న ఐ మీన్ ఒకటంటే ఇట్ ఓపెన్ అప్ ఛానల్ అనమాట. మొత్తం ప్రపంచం మొత్తం చాలామంది మెయిల్స్ పెడతారు, హెల్ప్ కావాలంటారు, కెరీర్ గైడెన్స్ కావాలంటారు, మెంటర్షిప్ కావాలంటారు. అంటే
ఐమ్ హ్యాపీ దట్ ఐమ్ ఏబుల్ టు హెల్ప్ దమ్ అనమాట. సో ఈ కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత అందరూ కామెంట్స్ పెడుతున్నారు, సార్ మీరు ఒక కోర్స్ లాంచ్ చేయండి అని. నేను అన్నా, స్వామి నేను ఫ్రీగా ఇస్తున్నాను కదా తీసుకుంటారా వాచ్ చేయండి అంటే, లేదు సార్ మాకు ఒక స్ట్రక్చర్డ్ కంటెంట్ కావాలి, బిట్ ఆఫ్ హ్యాండ్ హోల్డింగ్ అన్నమాట. అప్పుడు మళ్ళీ ఒక బగ్ స్టార్ట్ అయింది. అయితే సరే ఇఫ్ దర్ ఇస్ డిమాండ్ లెట్స్ వై నాట్ అని చెప్పేసి నేను మా కొలీగ్ ఒక అతను ఉన్నాడు మనోజ్ అని చెప్పేసి, ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, హైదరాబాద్లో ఉంటాడు. తను నేను డిస్కస్ చేసుకున్నాం, మనోజ్ ఇలా అడుగుతున్నాం మనం ఏం చేద్దామంటే, సరే మీరు పెట్టండి మనం చేద్దాం అన్నారు. సో ఆ థాట్ ప్రాసెస్లో ఒక అకాడమీ స్టార్ట్ చేశాను అనమాట. సో అకాడమీ పేరు వచ్చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ అకాడమీ. సేమ్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈఏ, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్. ఓకే. అండ్ అకాడమీ వచ్చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ అకాడమీ. సో నా ఓన్లీ మోటివ్ ఏంటంటే, ఎవరికైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఎవరైతే ఫైనాన్షియల్గా ఛాలెంజెస్ ఉన్నాయో, ఎవరైతే వర్కింగ్, మిక్స్ ఆఫ్ ఎవ్రీబడి, ఓకే, మీరు వచ్చి నా కోర్స్ జాయిన్ అవ్వండి, లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ చూసుకోండి. నాకేం పే చేయదు, నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా కంటెంట్ అంతా చూసి యూ గివ్ ఇట్ ఎ ట్రై. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి, మీరు ఇంటర్వ్యూ పాస్ అవ్వదు అని అడగండి. ఎందుకంటే నేను మై ఇంటెంట్ ఈస్ టు హెల్ప్ ద పీపుల్ సో దట్ దే సక్సీడ్. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీలో ఒక్కటి సక్సెస్ అయితే మొత్తం ఫ్యామిలీ డైనమిక్స్ మారిపోతాయి. ఎందుకంటే నేను అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ టెక్నాలజీ అనేది నన్ను మొత్తం వేరే లెవెల్ పట్టుకొచ్చింది. ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నానంటే ఆ టెక్నాలజీ వల్లే. అదే టెక్నాలజీ వల్ల మీరు నేర్చుకోండి, ఎఫర్ట్ పెట్టండి, నేర్చుకొని సక్సెస్ అవ్వండి. మీరు సక్సెస్ అయిన తర్వాత నాకు ఒక మెయిల్ పంపించండి, ఒక మెయిల్ కానీ మెసేజ్ కానీ పంపించండి, అన్న మీ వల్ల నాకు ఇంటర్వ్యూకి లేదు, జాబ్ వచ్చింది, మీ వల్ల నేను నేర్చుకున్నాను పెడితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మోటివేషన్ వాళ్ళకి. అండ్ నౌ I know your channel. Initially it was Telugu, now it's for all. It's English కదా. So it's not only Telugu people. ఇంకెవరైనా నాన్ తెలుగు చూసినా కానీ మొత్తం అంతా కంటెంట్ వాళ్ళకుంది. యూట్యూబ్, how did being here helped in a way? Like, is it because of the work-life balance you found some time that you could put it into YouTube, into your creative? Work-life balance, obviously, I have my priorities, okay? So the number 1, number 2, number 3, and YouTube is also one of the priorities. ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే నీకున్న ఫ్రీ టైంలో ఒక క్రంచ్ చేసి ఒక నెంబర్ ఆఫ్ అవర్స్ దీనికి క్రియేటింగ్ వీడియోస్ నాట్ ఈజీ, ఎస్పెషల్లీ లాంగ్ వీడియోస్ని చేయడం చాలా కష్టం. సో నేను ఇనిషియల్గా ఏం చేయాలనుకున్నానంటే, ఐ వాజ్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు. సో తెలుగు ఛానల్ ఒకటి క్రియేట్ చేసి తెలుగులో మొత్తం పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పుడు మన వాళ్ళు అందరూ వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, అంతా బాగానే ఉంది, ఓకే. బట్ ఆలోచించాను, ఇప్పుడు తెలుగులో ఎందుకు పెట్టాలి? అట్ ది ఎండ్ వాళ్ళు జాబ్లో జాయిన్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడాలి. నాకు అనిపించింది ఐఎమ్ మేకింగ్ దమ్ లేజీ అని. అందుకే ఇంకా తెలుగులో కంటెంట్, నేను టెక్నికల్ కంటెంట్ క్రియేట్ చేయడం మానేసాను. ఐఎమ్ ఓన్లీ డూయింగ్ ఇన్ ఇంగ్లీష్ నౌ. లాస్ట్ 2 years ఓన్లీ ఇంగ్లీష్ కంటెంట్. అందరూ అడుగుతున్నారు, అన్న తెలుగులో పెట్టని. నేను వాళ్ళకి మెసేజ్ పెడుతున్నా, బ్రో నేను తెలుగులో పెడతా, తెలుగులో నేర్చుకుని నువ్వు ఏం చేస్తావు? ఓకే, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి తెలుగులో మాట్లాడావు కదా, జాబ్లో తెలుగులో మాట్లాడావు కదా. ఐ లవ్ తెలుగు, ఇట్స్ మై మదర్ టంగ్, దట్స్ మై మోస్ట్ టాప్ 1 priority. ఐ టోటలీ అగ్రీ. బట్ నువ్వు ప్రొఫెషనల్గా ఎదగాలి అంటే నేను నేర్చుకోవాలి, ఓకే. ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్, బట్ నువ్వు ఇప్పుడే స్ట్రగుల్ పడితే నీకు తర్వాత లైఫ్ ఈజీ అవుద్ది. దానికోసం నేను ఇంగ్లీష్లో పెట్టడం స్టార్ట్ చేశాను. సో నాకైతే 2 different ఛానల్స్ మెయింటైన్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, అంత టైము లేదు, అంత ఓపిక లేదు. సో అందుకే ఒక దాంట్లో హిందీ కూడా ఉంది, దాంట్లో హిందీ కూడా పెడుతుంటాను. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ పెడుతుంటాను. సో లక్కీగా ఇప్పుడు యూట్యూబ్లో ఈ డబ్బింగ్ ఫీచర్ వచ్చింది కాబట్టి లైఫ్ బికమ్ సో ఈజీ. సో ఐమ్ జస్ట్ ఫాలోయింగ్ దట్ ఫీచర్. సో అకాడమీ స్టార్ట్ చేసావు. అకాడమీలో కోర్సెస్ ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేల్స్ పిచ్ కాదు, బికాస్ ఐఎమ్ క్యూరియస్, మీ అకాడమీలో ఏం నేర్చుకుంటారు? బికాస్ దీస్ ఆర్ ద స్కిల్ సెట్స్. ఇప్పుడు డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? స్కిల్ సెట్ నీకు యూనివర్సిటీలో దొరకకపోతే కదా స్కిల్ సెట్ వచ్చేది. అన్ఫార్చునేట్లీ దీస్ ఆర్ ద స్కిల్ సెట్స్ విచ్ పే యూ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెట్ వీవర్ వెళ్ళి ఎక్కడో నేర్చుకున్నావు, స్కూల్లో నేర్చుకోలేదు, కాలేజ్లో నేర్చుకోలేదు, కాబట్టి దానివల్ల ఇక్కడికి వచ్చావు. సో నీ అకాడమీలో వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ బీయింగ్ టాట్ కరెంట్లీ? ఓకే, సో నా అకాడమీ పేరు వచ్చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ అకాడమీ అనమాట. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి మా అకాడమీలో 2 courses లాంచ్ చేసాం. SAP CPI ఫుల్ హ్యాండ్స్ ఆన్ అండ్ SAP BTP ఫుల్ హ్యాండ్స్ ఆన్. ఓకే, అంటే నేను అఫోర్డబుల్ ప్రైసెస్కి కార్పొరేట్ స్టైల్లో లాంచ్ చేయాలని నా కోరిక అనమాట. సో దానికోసం ఒక పోర్టల్ డిజైన్ చేశాను నేనే. ఆ పోర్టల్లో అన్నీ ఉంటాయి. సో యూ జస్ట్ లాగిన్ అండ్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇప్పుడు దాకా నేను ఒక 200-250 స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. సో లాస్ట్ 1-2 years బట్టి అందులో నాకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫైనాన్షియల్గా భరిస్తున్నారు, అసలు నిజంగా చాలా పూర్ ఉన్నారు. ఓకే, there's a lot of differences. బట్ నేను చెప్తాను, ఓకే మీరు నిజంగా కంప్లీటెడ్గా నేర్చుకోవాలనుకుంటే యూ కమ్, ఐ కెన్ టీచ్ ఫర్ ఫ్రీ. బట్ అంటే ఐ వాంట్ టు సీ దట్ యువర్ మోటివేషన్ ఎనర్జీ. నేను ఇలా నమ్మి 2-3 జాయిన్ చేసుకున్నా, వాళ్ళు ఫస్ట్ 1-2 weeks ఎనర్జెటిక్గా ఉంటారు, తర్వాత దే డ్రాప్ ఆఫ్. నాకు అది నచ్చలే. ఎందుకంటే ఇప్పుడు విత్ ట్రస్ట్ నీకు నేను ఫ్రీగా ఎన్రోల్మెంట్ ఇచ్చాను, వాట్ ఐ ఎక్స్పెక్ట్
యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ గ్రో అండ్ యూ షో మీ యువర్ క్యాలిబర్. బట్ నువ్వు నాకేం చేస్తావు, యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ అంటే డిసప్పాయింట్ అయ్యా. ఇప్పుడు నేను చెప్తున్నానంటే, సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్ జాయినింగ్ అస్. సో ఫార్ వీఆర్ రిసీవింగ్ వెరీ గుడ్ రెప్యుటేషన్. సో మాకేంటంటే నేను ఎప్పుడు క్లాస్ స్టార్టింగ్లో చెప్తా, మీరు ఇచ్చిన డబ్బులు నాకు ఇంపార్టెంట్ కాదు. మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత ఒక జాబ్లో జాయిన్ అయ్యి ఆ ఈమెయిల్ ఐడి నుంచి నాకు ఈమెయిల్ పెట్టండి, దట్ విల్ మేక్ మీ మోర్ హ్యాపీ. సో ఇప్పుడు లక్కీగా చాలా మంది మెయిల్స్ పెడతారు, మెసేజ్లు పెడతారు, జాయిన్ అయ్యారు. సో కొంతమంది యూట్యూబ్లో నేర్చుకుని జాబ్స్ క్రాక్ చేసిన ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా అన్న నీ వల్ల జాబ్ వచ్చింది ఫ్రీగా. సో వెన్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. సో నువ్వు నా కోర్స్ జాయిన్ అయిపోయినా పర్లే, నువ్వు యూట్యూబ్లో నేర్చుకో, యూ గెట్ బెటర్, షో యూర్ క్యాలిబర్, ఐ విల్ బి వెరీ హ్యాపీ. వెరీ నైస్. ఐ మీన్ సూపర్ ఇనిషియేటివ్ అది. ఎందుకంటే చాలా మందికి నేర్చుకోవాలని ఉంటుంది, అండ్ రియల్ టైమ్ స్కిల్ సెట్ నువ్వు నేర్చుకున్నావు 16 years 15 years, అదంతా కొన్ని కోర్సెస్ నేర్పుతారు కానీ యూజువలీ దట్స్, అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ ఇఫ్ పీపుల్ ఓన్లీ టీచ్ థియరీ. ఎగ్జాక్ట్లీ, కదా, అబ్సల్యూట్లీ. దట్స్ మోర్ మోటివేషన్. సో వెరీ నైస్. యూట్యూబ్ వచ్చింది, అకాడమీ వచ్చింది, పీపుల్ ఆర్ యాక్చువల్లీ లెర్నింగ్ ఆల్సో ఫర్ ఫ్రీ. ఆల్సో ఇఫ్ దే వాంట్ టు లెర్న్ అండ్ లైక్ విత్ ఎ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ దే కెన్ జాయిన్ యువర్ అకాడమీ. అంతా బాగుంది. బట్ ఆల్సో దెర్ ఈస్ ఏఐ అండ్ థింగ్స్ ఆర్ చేంజింగ్ సో ఫాస్ట్ అనమాట. అంటే నువ్వు ఎవ్రీ డే ఎ న్యూ టూల్ కమ్ ఇన్ ద ఏఐ స్పేస్ కదా, విచ్ మేక్స్ థింగ్స్ సో ఫాస్ట్. బట్ too much information అయిపోయింది. People who are working just now started working, or people who thinks that technology is changing so fast. Yeah, I think AI అనేది నిజంగా మన ఐటీ డైనమిక్స్నే మార్చేసింది మొత్తం అంతా, డెఫినెట్గా చెప్పగలను. ఎందుకంటే ద సొఫిస్టికేషన్ ఇట్ ప్రొవైడ్స్, ద కంఫర్ట్ ఇట్ ప్రొవైడ్స్ కదా మనకి, ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. ఎస్పెషల్లీ నేను ఒకటే అనుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ అంటే, ఇప్పుడు ఫ్రెషర్స్కి మనం ఏ అడ్వైజ్ ఇస్తాం? ఫ్రెషర్కి ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు వాడు, ఎలా మనం ఏం చెప్పాలి అంటే, నేను ఒకటే అడ్వైజ్ ఇస్తాను. ఎనీబడి హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ, దే షుడ్ హ్యావ్ ఏ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్. అది నా స్ట్రాంగ్గా బిలీవ్ అవుతా. నీకు ఎన్ని ఏ టూల్స్ వచ్చినా, ఎన్ని టెక్నాలజీ వచ్చినా, నీకు నీ ఓన్ నాలెడ్జ్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫౌండేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వల్ల యూ లెర్న్ డిఫరెంట్ లేయర్స్, అది మొత్తం నేర్చుకోవాలి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్స్కి వస్తే, నేనైతే ఒకటే అడ్వైజ్ చేస్తున్నాను ఎవరికైనా. నువ్వు ఇప్పుడు ఫ్రెషర్గా కాలేజ్లో ఉన్నావు, నీకు ఒక 1-2 years జాబ్ రావాలి అంటే, నేను ఇప్పుడే ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్లోనే యూ స్టార్ట్ ద ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్. ఓకే, ఎందుకంటే ఆ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వల్ల నీకు ఒక ప్యాటర్న్ మైండ్లో సెట్ అవుతుంది. అసలు నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎలా ఆలోచించాలి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, డేటాబేస్ డిజైన్ అంటే ఏంటి, మొత్తం స్టాక్స్ నీకు ఐడియా వచ్చేస్తాయి. ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే నీకు మైండ్లోకి వచ్చిందో, నువ్వు బీటెక్ అయిన తర్వాత ద సేమ్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్యాటర్న్ అప్లై టు ఆల్ ద సాఫ్ట్వేర్స్. యూ టేక్ SAP, యూ టేక్ ServiceNow, యూ టేక్ Salesforce, ఎనీ SaaS software you take, they all have the same stack in the background. Okay, and ఈ 4 yearsలోనే మీరు ఒక గిట్హబ్ రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి, యువర్ ఓన్ పర్సనల్ గిట్హబ్ రిపాజిటరీ. మీరు ఓన్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి మీకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను నా కంపెనీ రిక్రూట్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా, ఇప్పుడు నాకు చాలా రెజ్యూమేస్ వస్తుంటాయి. ఎవరైతే రెజ్యూమేస్ గిట్హబ్ లింక్ ఉందో ఐ గెట్ ఎక్సైటెడ్. ఎందుకంటే గిట్హబ్ ఒక రిపాజిటరీ ఉంది, అందులో నువ్వు ఒక ప్రాజెక్ట్స్ని పోస్ట్ చేసావంటే యూ హ్యావ్ దట్ కమిట్మెంట్ అండ్ జీల్ టు లెర్న్. ఐ గో టు ద రిపాజిటరీ, లుక్ అట్ ద కోడ్, ఏం చేశాడు, ఏం డెవలప్ చేశాడు. సో నేను వాడికే ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ లైక్ ఎ సర్టిఫికేషన్. ఇట్స్ ఏ సర్టిఫికేషన్. నువ్వు అఫ్ కోర్స్ చాలామంది ప్రాజెక్ట్స్ని కాపీ చేసి కమిట్ పుష్ చేయొచ్చు, టోటలీ ఓకే. బట్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు తెలిసిపోద్దిగా నువ్వు ఏం చేస్తావు. బట్ ఏంటి జెన్యున్గా ఒక ఎఫర్ట్, ఒక నైట్ నేను ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒకటి నేను నాకంటూ గిట్హబ్లో ఒక 5-6 ప్రాజెక్ట్స్ ఉండాలి, బీటెక్ అయ్యేసరికి ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. నువ్వు ఎనీ డిసిప్లిన్, నువ్వు సిఎస్సి అయినా, మెకానికల్ అయినా, సివిల్ అయినా, కెమికల్ అయినా, ఎనీథింగ్, మీ ఫీల్డ్లో ఒక చిన్న ప్రోడక్ట్స్ డెవలప్ చేసుకోండి, దాన్ని గిట్హబ్ రిపోజిటరీలో పెట్టండి. ఎందుకంటే దట్ విల్ చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్. మీకు ఐటీలో జాబ్ వచ్చినా రాకపోయినా ఇట్ విల్ మేక్ యూ మోర్ ప్రోడక్ట్ మేనేజర్స్, ప్రోడక్ట్ బిల్డర్స్. సో నేనైతే అది స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. అండ్ ఈవెన్ ఇఫ్ సంబడి డజంట్ నో వాట్ ఈస్ గిట్హబ్, everybody has a smartphone or laptop. Exactly. And all these AI like ChatGPT, Perplexity, Cloud, ఇవన్నీ ChatGPT ఏజెంట్స్ ఉన్నాయి, సెర్చ్ ఏజెంట్స్, వాటిలో సెర్చ్ చేయొచ్చు ఫ్రీ. స్టూడెంట్స్ పే చేయక్కలేదు, జీరో. లైక్ మీకు ల్యాప్టాప్ ఉంటుంది, మీకు కావాల్సిందల్లా ఒక ల్యాప్టాప్ ఆర్ స్మార్ట్ ఫోన్, ఆ రెండట్లో ఒకటి ఉంటుంది మీకు దీస్ డేస్ వెన్ యూఆర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్. అండ్ నువ్వు చెప్పేది ఐటీ రిలేటెడ్, బట్ యూ కెన్ అప్లై దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ విచ్ ఎవర్ ఫీల్డ్ యువర్ స్టడీయింగ్. హ్యావ్ దట్, అంటే ఒకటే, అంటే డోంట్ బీ ఏ రొటీన్ స్టూడెంట్, డోంట్ బీ ఏ కామన్ స్టూడెంట్.
ఓకే, దట్స్ వెరీ ఈజీ. చెప్పింది లర్న్ చేసి వచ్చేసి అవును, కాకుండా ఏముంది, అంటే ఇప్పుడు బీటెక్ ఎలా అయిందంటే వాళ్ళు ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నారు, గట్టి చదువుకుని వెళ్ళిపోతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. ఐ థింక్ దట్స్ నాట్ ఫన్. దట్స్ నాట్ ప్రాక్టికల్లీ ట్రూ. ఎగ్జామ్ పాస్ అవడం ఈజీ, ఎందుకు పాస్ అవడం కోసం మీరు బీటెక్ చదవద్దు అంటున్నా. జాబ్లో అది పనికిరాదు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అంటే యు ఆర్ వేస్టింగ్ 4 years ఆఫ్ లవ్లీ టైమ్. ఫ్రెండ్షిప్ అని, ఒక లవ్ అని, ఒక ఇన్నోవేషన్ అని, క్రియేటివిటీ అని, ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయాల్సిన ఫేజ్ అది. మీరు ఒకదానికే ప్రయారిటీ ఇచ్చి మిగతావన్నీ వదిలేసి లాస్ట్లో కూర్చుంటే ఐ థింక్ యూర్ నాట్ గోయింగ్ టు మేక్ గుడ్ ఇంజనీర్. సో ఐ థింక్ ఆ థాట్ ప్రాసెస్ అంటే ఈవెన్ స్టూడెంట్స్లో మారాలి, అండ్ ఫ్యాకల్టీలో కూడా ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ బిల్డింగ్ థాట్ ప్రాసెస్ రావాలి. ఐ థింక్ దిస్ సో నువ్వేం చెప్తున్నావంటే చదువుతో పాటు దెర్ ఈస్ సో మచ్ ఫ్రీ టూల్స్ అవైలబుల్, ఎస్పెషల్లీ విత్ ఏఐ. మీరు చదువు అయ్యాక అమీర్పేటలోనో ఎక్కడో స్పెషల్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఆ స్కిల్ సెట్ దొరికితే జాబ్ వస్తుంది కన్నా యూ కెన్ ఆల్రెడీ డూ దట్ మీ ఫ్రీ టైంలో. మీరు ఎలాగా నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ వీడియోలు చూసుకునే టైంలో ఒక 1/2 hour 1 hour దీనికి పెట్టండి, అండ్ మీకు ఏం తెలియకపోయినా ఏ అని అడిగితే చెప్తుంది. యూట్యూబ్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంత కంటెంట్ వచ్చేస్తుంది రోజు. యూ కెన్ స్టార్ట్ ఎ కంపెనీ ఫ్రమ్ యూట్యూబ్ కంటెంట్. ఎగ్జాక్ట్లీ, అంత కంటెంట్ ఉంది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ వాట్ నీడ్ ఈస్ మోటివేషన్ అండ్ ద థాట్ ప్రాసెస్. నేను ఏదో చేయాలి, ఏదో కొత్త చేయాలని థాట్ ఉంటే ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. నేనైతే స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను. సో ఇంకా లైక్ ఎనీథింగ్ దట్ యూ సజెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ బిల్డింగ్ ఆర్ కమింగ్ అవుట్ సైడ్ ద కంట్రీ ఆర్ టు ఇంప్రూవ్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ ఏజ్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్? బికాస్ నువ్వు అన్ని ఫేజెస్ చూసావు, అన్ని టెక్నాలజీ ఒక రకంగా చూసావు ఐటీలో. అది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నన్ను అంటే యూట్యూబ్లో, లింక్డ్ఇన్లో మెసేజ్ పెడుతుంటారు, అన్న నేను బీటెక్ చేస్తున్నాను, ఇలా ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నానండి. అబ్రాడ్ వెళ్ళాలంటే దీని 2 options ఉన్నాయి నీకు. ఒకటి డూయింగ్ మాస్టర్స్ ఆర్ డూయింగ్ స్టడీస్ ఇన్ అబ్రాడ్. మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఓకే సపోర్ట్ చేస్తారంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో టు అబ్రాడ్, అందులో డౌటే లేదు. సో బీట్ జర్మనీ, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫస్ట్ మేక్ ఎ జంప్, దాని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ చేసుకోండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి కేసెస్ ఉంటాయి, అంటే ఫైనాన్షియలీ అసలు ఇంపాసిబుల్ టు గో టు అబ్రాడ్, ఎంఎస్ ఇంపాసిబుల్ అంటే వాళ్ళు నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసేదానంటే గెట్ ఇన్ టు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. మీరు ఆ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ని కసిగా నేర్చుకోండి. ఎంతగా అంటే ఎంత అద్భుతమైన ప్రోడక్ట్స్, మీ ఓన్ ఐడియాస్ని బ్రింగ్ ఇట్ టు లైఫ్, క్రియేట్ ఏ గిట్హబ్ రిపాజిటరీ. చేసిన తర్వాత అప్పుడు స్విట్జర్లాండ్లోని, ఫిన్లాండ్లోని, ఎనీ కంట్రీ యూ టేక్ దర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్టప్స్. వాళ్ళని మీ రీచ్ అవుట్ అయ్యి మీ పోర్ట్ఫోలియో చూపించండి. నేను ఫుల్ స్టాక్ డెవలపర్, నేను బిల్డ్ చేయని చూడండి. మీరు నిజంగా టాప్ నాచ్ గిట్హబ్ రిపాజిటరీ విత్ గుడ్ ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తే వాళ్ళు మీకు రిమోట్ ఆపర్చునిటీ ఇస్తారు. 100% చెప్తున్నా, బికాస్ దే నీడ్ talented, motivated, committed people who can work from abroad because they have less cost and they have high visibility. సో మీరు ఆ జాబ్స్ అప్లై చేయండి, చేసి రిమోట్గా పనిచేయండి. ఒక 3-6 months 1 year గుడ్లా కష్టపడండి. మీ క్యాలిబర్ ప్రూవ్ చేసుకుంటే వి నెవర్ నో, ఆ హార్డ్ వర్క్, కమిట్మెంట్, మీరు పెట్టిన ఎఫర్ట్ వాడు మీ చేత నువ్వు అబ్రాడ్ వస్తావా అన్నమాట అనిపిస్తుంది. ఆర్ ఆ రెఫరెన్స్ యూస్ చేసుకుని యూ కెన్ ఆల్సో లుక్ ఫర్ అదర్ కంపెనీస్ విచ్ కెన్ ప్రొవైడ్ దట్ ఆపర్చునిటీ. ఒకటే ఐ మీన్ అది ఆ మైండ్లో థాట్ ఉంటే చాలు, నేను గట్టిగా కష్టపడి మంచి ప్రోడక్ట్స్ బిల్డ్ చేయాలని ఒక థాట్ ప్రాసెస్ ఉంటే ఆపర్చునిటీస్ అన్ని కాల్ దగ్గరికి వస్తాయి. ఫేస్బుక్ అని, గూగుల్ అని, అందరూ వాళ్ళే వస్తారు. ఎందుకంటే దే నీడ్ పీపుల్ హూ రియలీ వర్క్ హార్డ్. మీరు కాలేజ్ బ్యాక్గ్రౌండ్, మీ ఇన్స్టిట్యూషన్స్ ఏం అనవసరం వాళ్ళకి. దే ఓన్లీ లుక్ అట్ యువర్ గిట్హబ్ రిపాజిటరీ, యువర్ కోడింగ్ స్కిల్స్ అండ్ యువర్ థాట్ ప్రాసెస్. అంటే వీడు ఎంత ఓపెన్గా ఉన్నాడు, ఎంత కొలాబరేటివ్గా ఉన్నాడు, అవి చూస్తారు. అవన్నీ నేర్చుకోండి. అవన్నీ బీటెక్లోనే చేయండి అన్న. బీటెక్, బీఎస్సీ ఏదైనా పర్లేదు, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, ఎనీథింగ్ యూ డూ, వాట్ ఎవర్ ఫీల్డ్. ఎగ్జాక్ట్లీ. గిట్హబ్ రిలేటెడ్ మీ ఫీల్డ్లో అలాగే ఏదైనా రెపాజిటరీ, స్కాలర్ ఆర్టికల్, రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలంటే అన్నీ చేయాలి. ఆర్టికల్ చేయండి, ప్రెజెంటేషన్ చేయండి, మీ ఫీల్డ్కి ఏది కావాలో అది. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు జనరేషన్కి, ఇప్పుడు నేను రిక్రూట్ చేస్తాను కదా, జెన్జీ ఆర్ వెరీ నాలెడ్జబుల్. వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళ ఎనర్జీ ఉంది గట్టిగా. ఇప్పుడు నేను మా కంపెనీకి రిక్రూట్ చేసినప్పుడు నాకు 2-3 years ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ చేస్తూ ఉంటాయి. అందులో కొంతమంది ఎంత ముచ్చటగా ఉంటారంటే అద్భుతంగా ఉంటారు. అసలు ఏం ట్రేడు, ఈ 2 years ఎక్స్పీరియన్స్కి ఎలా ఉన్నాడు అని ఫీలింగ్ వస్తుంది. కొంతమంది ఎంత లేజీగా ఉంటారని అంత లేజీగా. సో ఐ హావ్ సీన్ బోత్ ఎక్స్ట్రీమ్స్. ఓకే, ఇట్ ఈస్ అప్ టు ద ఇండివిజువల్. స్టూడెంట్ అనేవాడు నువ్వు ఈ రేంజ్లో, అంటే సూపర్ రేంజ్లో ఉండాలా లేకపోతే కామన్ లేజీ రేంజ్లో నీ ఇష్టం. నువ్వు పెట్టిన ఎఫర్ట్ నీ రేంజ్ పట్టుకెళ్తూ ఉంటుందని చెప్తున్నాను. సో యూ నీడ్ టు వర్క్ హార్డ్ ఎవ్రీ డే. వెరీ నైస్. ఎస్పెషల్లీ డబ్బున్నోడికి ప్రాబ్లం ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ మనీ, నో ప్రాబ్లం, యూ ఎంజాయ్ యువర్ లైఫ్, వీ డోంట్ కేర్. బట్ ఎవడైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నాడో, ఎవడైతే అసలు డబ్బులు లేవో, వాడు మాత్రం గుడ్డులా కష్టపడాలి. బట్ బికాస్ ఇది అచీవబుల్ డ్రీమ్. ఇప్పుడు నీ స్టోరీ చూస్తే తెలిసిపోతుంది. ఏమీ లేనప్పుడు, ఇంటర్నెట్ ఇంకా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అవన్నీ నువ్వు అలర్ట్ గా ఉన్నావు కాబట్టి ఇట్ చేంజ్ మెనీ లైఫ్స్. బ్యాక్ ఇన్ ఇండియా మీ పేరెంట్స్ లైఫ్, నీ లైఫ్ బాగా అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే ఎన్ఆర్ఐస్ ఎప్పుడో వచ్చేసారు, అప్పుడు ఆపర్చునిటీస్ ఉండి ఇప్పుడు లేవని. దట్ మైట్ బి అ లిటిల్ బిట్ ట్రూ.
ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఐటీ, మేబీ ఐటీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది, బట్ ఏఐ వచ్చింది అండ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఏఐ ఈజ్ లైక్ ఇంటర్నెట్ ఇన్ 2001, 2002. సో అపార్చునిటీస్ ఎక్కడికి వెళ్ళవు. ఏంటంటే మీ లైఫ్ మీరు చేంజ్ చేసుకోవాలంటే దెర్ ఈస్ ఆల్వేస్ ఎ వే. అండ్ ఎస్పెషలీ విత్ search engines like AI engines, it's always in your hand. మార్చుకోవచ్చు. This is all nice. And as you came from financially lower middle class with very good family, how is your family in Switzerland? What do you think like in next? ఎప్పుడన్నా థాట్స్ ఉన్నాయా? లేదు ఇండియా వెళ్ళిపోదాం. లాస్ట్ 10 years 12 years అన్నావు కదా నువ్వు ఇక్కడ. ఇది 12th year నాది. ఇండియా వెళ్ళిపోవడం అనేది ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోదాం అన్న థాట్ ఉంటుంది. బట్ ఎప్పుడు అనేది నాకు కూడా క్లారిటీ లేదు. ఎందుకు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం ఇండియా అని ఒక థాట్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని ఎస్పెషల్ ఎప్పుడంటే ఇండియా ఇండియా వెళ్తాం వెకేషన్కి, బ్యాక్ వచ్చిన 1-2-3 weeks గట్టిగా ఉంటుంది. ఇంకెన్నాళ్ళు వెళ్ళిపోదాం ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ 3rd week నుంచి మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది ఐడియా. ఐ మీన్ ఎక్కడొకటే నువ్వు ఎక్కడున్నా యూ హ్యావ్ టు డూ గ్రేట్ థింగ్స్. ఇండియాలో ఉన్నా నువ్వు చేయాలి, ఎక్కడున్నా నువ్వు చేయాలి. ఒక్కటేంటంటే నువ్వు ఇక్కడ అబ్రాడ్లో ఉంటే నీకు యూ విల్ హ్యావ్ మోర్ టైమ్. ఇండియా పర్సనల్ టైం యూ కెన్ డూ డిఫరెంట్ స్టఫ్ ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు. ఇండియాలో ఆ టైం ఆ కైండ్ ఆఫ్ టైంని మోటివేషన్ తెచ్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఫ్యామిలీ ఉంటారు, అదర్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, అదర్ థింగ్స్ యాడ్ అవుతాయి. సో అది నేను ఎందుకంటే దట్స్ ఓన్లీ డిఫరెన్స్. ఎందుకంటే ఇండియాలో వెరీ టాలెంట్ పీపుల్. సో చెప్తున్నాను ఇండియాలో ఒక మంచి సాలిడ్ యూట్యూబ్ రన్ చేస్తాడంటే వాడు దండం పెట్టాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు. వాడు ఎంత టైం అంటే మిగతావన్నీ పక్కన పెట్టి వాడు డెడికేటెడ్ పెట్టాల్సి వస్తుంది చాలా థింగ్స్. అది ఈజీ కూడా కాదు. సో ఇండియా అయితే వెళ్ళిపోవడం కన్ఫర్మ్. ఎప్పుడు అనేది నాకు కూడా తెలియదు. సో పర్సనల్ లైఫ్ వచ్చేసరికి ఎస్ ఆబ్వియస్లీ మనం ఎంత చేస్తున్నామంటే వెన్ యూర్ మ్యారీడ్ అండ్ వెన్ యూ హ్యావ్ కిడ్స్ సంబడీ హ్యాస్ టు కాంప్లిమెంట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మై వైఫ్. తను ఇచ్చే సపోర్ట్ దానివల్ల మనం లేకపోతే ఇప్పుడు అంత ఈజీ కాదు. మల్టిపల్ థింగ్స్ చేయాలంటే సో వాట్ ఎవర్ సక్సెస్ ఐఎమ్ ఎంజాయింగ్, వాట్ ఎవర్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్ నౌ definitely goes to my wife who supports in this. And I mean I hope it will continue. ఎందుకంటే తను కూడా బాగా కష్టపడుతుంది. సో తను కూడా వేరే ఆస్పిరేషన్స్ ఉన్నాయి. సో తను కూడా నేను సపోర్ట్ చేయాలి. అందుకే నాకు కొంచెం ఇప్పుడు లాస్ట్ 6 monthsలో నేను యూట్యూబ్ కొంచెం తగ్గించాను. ఎందుకంటే I don't want to get stressed. సో ఎందుకంటే స్ట్రెస్ అనేది ఐ బిలీవ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ విత్ బ్యాలెన్స్ ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది, నా వర్క్ లైఫ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు నౌ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు న్యూ కన్సల్టెన్సీ దట్ ఐమ్ స్టార్టింగ్ సూన్. మేబీ విల్ ఫైండ్ డీటెయిల్స్ లేటర్. ఆ కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తున్నాను ఫర్ ఏ కన్సల్టెన్సీ. సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి యూ నీడ్ టు బ్యాలెన్స్ థింగ్స్ అవుట్. బట్ సో ఈ హోల్ ప్రాసెస్లో మా వైఫ్ సపోర్ట్ అంటూ లేకపోతే I think it's impossible to achieve whatever I've done. ఎందుకంటే if you're a single person you can do a lot of things. అందులో డౌట్ లేదు. ఓకే బట్ వెన్ యూ హ్యావ్ ఫ్యామిలీ విత్ కిడ్స్ అండ్ ఆల్ రైట్ యూ నీడ్ టు బ్యాలెన్స్ ద థింగ్స్ అవుట్. అదర్వైజ్ తను స్ట్రెస్ అయిపోతుంది, లేదా నేను స్ట్రెస్ అవుతాను. సో వీ నీడ్ టు బ్యాలెన్స్. ఐ థింక్ ఇట్స్ సో ఫార్ టచ్ వుడ్ ఇట్స్ వర్కింగ్ వెల్ అండ్ ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. కిడ్స్ ఎలాగా ఇక్కడ మీ చిన్న అబ్బాయి ఇక్కడే పుట్టాడు, పెద్దోడు ఫిన్లాండ్లో పుట్టాడు. సో కిడ్స్ లైఫ్ అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ వాట్ డూ యూ థింక్? ఇది యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్. స్విట్జర్లాండ్ ఉన్న వాళ్ళకి ఐ థింక్ నీకు ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఒక 2-3 years బ్యాక్ వరకు అంత స్మూత్గా అయిపోయింది ఎవ్రీథింగ్. సూపర్ అనిపించింది స్కూల్. ఎప్పుడైతే మనకి 6th class వచ్చిందో అప్పటి నుంచి మాకు స్టార్ట్ అయింది. గిమ్నాజియం ఎగ్జామ్ ఉంటుంది, అది నువ్వు పాస్ అవ్వాలంటే మీ ఓన్ ప్రిపేర్ చేయాలి. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ అండ్ జర్మన్. అంటే మా వాడు మ్యాథ్స్ బాగానే చేస్తాడు. మ్యాథ్స్ మన ఇండియన్ కిడ్స్ అందరూ దుమ్ము లేపేస్తారు. బట్ జర్మన్ వచ్చేసరికి కొంచెం మన వాళ్ళు డేలా పడతారు. సో అది ఎందుకంటే పాపం ఇంట్లో మనం మాట్లాడడం కదా. ఐ మీన్ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నేను మా వైఫ్ వి టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అందరూ మోస్ట్లీ ఏషియన్ కిడ్స్. అది వర్కౌట్ కాలేదు జర్మన్. బట్ అంటే ఇక్కడ నేను నోటీస్ చేసిందంటే గిమ్నాజియం రూట్ అనేది వెరీ స్ట్రెస్ఫుల్ అని అందరు చెప్పడం విన్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. లేకపోతే నార్మల్ వేరే రూట్ అనేది ఇట్స్ ఓకే, మోర్ ఫ్లెక్సిబుల్. నాకైతే ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్ ఇన్ ద స్టడీస్. వాళ్ళు చదువులో బాగా చదువుకుంటూ వాళ్ళు ఓన్గా ఏదైనా ఐడియాస్ చేసుకుంటూ వెళ్తే ఐఎమ్ ఓకే. ఎందుకంటే మనం గట్టిగా జనరల్గా ఎవరైనా సరే ఇండియన్ పేరెంట్స్ ఎలా ఉన్నామంటే నేను కష్టపడి మా వాడు కష్టపడి సో నేను కూడా ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నా. బట్ ఐ మీన్ వాళ్ళకి ఏంటంటే హార్డ్ వర్క్ టీచ్ చేయాలని నేను డిసైడ్. నువ్వు అంత ఈజీగా రాదు ఎనీథింగ్, యూ టు వర్క్ హార్డ్. వాళ్ళు అది నేర్చుకున్నంత వరకు నాకు ఓకే. ఏదైనా కొంచెం అటు ఇటు వేషాలు వేస్తే తాడు తీస్తాను కానీ బట్ లేకపోతే దిస్ ఈస్ ఓకే. బికాస్ దే షుడ్ నాట్ ఫీల్ ఇట్స్ ఫర్ ఫ్రీ. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. మనకి ఫ్రీగా రాలేదు కదా. ఇంతకు ముందు ఒక ఎపిసోడ్లో పవన్ అని వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే దేర్ కిడ్స్ ఆర్ లైక్ ఇన్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ ది గ్రాడ్యుయేషన్ అండ్ మాస్టర్స్ అని. అక్కడ తను ఏం చెప్తున్నారంటే దే ఆర్ స్టడీయింగ్ ఇన్ మోస్ట్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ యూనివర్సిటీస్ లైక్ ETH which is almost top university in the world. బట్ వాళ్ళు ఇంటికాడి నుంచే వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ ఫుడ్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, బట్టలు అన్నీ రెడీ అయిపోయి ఉంటాయి నెక్స్ట్ డేకి. సో ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ హోటల్ మమ్మ అని. మనకి
ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి కష్టపడింది అన్నీ చూసుకోవాలి కదా, మనమే చూసుకోవాలి. ఫుడ్ కానించి మనం వర్క్ అవగానే ఇంటికి వెళ్ళేటప్పటికి ఫుడ్ చూసుకోవాలి, బట్టలు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదా. అది నేర్పుతా చాలా. దట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. నువ్వు హార్డ్ వర్క్ నేర్పుతున్నానంటే అది గుర్తొచ్చింది నాకు. దే మిస్ ఇట్. మనం ఏం చేయలేము అంటే మనము దే విల్ లెర్న్ at some point in work or something. Other than that, how do you feel that their life అంటే స్కూలింగ్ సిస్టమ్ అవునాయి, నీకేమన్నా డిఫికల్టీస్ అనిపించినాయి ఇక్కడ స్కూలింగ్ సిస్టమ్ యాజ్ ఎన్ ఎన్ఆర్ఐ ఆర్ విత్ రెస్పెక్ట్ టు కిడ్స్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవన్నీ? ఐ థింక్ ఇక్కడ నాకు అర్థమైందంటే దే హ్యావ్ మోర్ బ్యాలెన్స్డ్ సిస్టమ్. సో ఓన్లీ స్టడీస్ ఫోకస్ కాకుండా స్పోర్ట్స్ అని ఇవన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఒకటి నోటీస్ చేసిన ఇక్కడ స్కూల్స్ ఎస్పెషల్ టీచర్స్ వాళ్ళు ప్రతిదీ నోటీస్ చేస్తున్నారు కిడ్స్ నుంచి. వాడి బిహేవియర్, వాడి బాడీ లాంగ్వేజ్, వాడి థింగ్స్ అలా చేస్తున్నాడు. అంటే మనం కూడా కొన్ని మిస్ చేస్తాం. బట్ మనం ఎప్పుడైతే ఈ పేరెంట్స్ మీట్కి వెళ్తాం వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఓర్ సామ్ ఇది కూడా నోటీస్ చేస్తాం ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇట్స్ గుడ్, ఎందుకంటే దే ఆర్ గివింగ్ అస్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే ఇలా కూడా ఆలోచిస్తున్నారా, ఇలా కూడా ఉండాలా అని. అది నేను ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్లీ ఐ థింక్ దే ఆర్ వెరీ గుడ్. నాకైతే స్కూలింగ్ సిస్టమ్ మీద హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే స్కూల్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు స్కూల్లోనే గడుపుతారు, టీచర్ ముందే ఉంటారు. ఐ థింక్ దే హ్యావ్ టు అడ్హర్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాట్ దే పుట్. నేను మామూలుగా అదే చెప్తాను, నువ్వు ఇంట్లో అంత తోపైనా సరే స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఆయన చెప్పిందే వినాలని చేస్తాను. సో ఇట్స్ గుడ్. ఐ మీన్ చూడాలి. ఐ మీన్ అంటే ఇప్పుడు ఒక్కటేనంటే నువ్వు అన్నట్టు మనం హార్డ్ లైఫ్ కోసం చెప్పొచ్చు. దెర్ ఆల్ స్టోరీస్. బట్ అంటిల్ అన్లెస్ యూ లివ్ దట్ లైఫ్ యూ కెనాట్ రియలైజ్ వాట్ ఈస్ హార్డ్ లైఫ్. అంటే వాళ్ళలో హార్డ్ వర్క్ నేర్చుకోవాలని కాదు, లైక్ ఫ్రమ్ యూ అండ్ ఆల్సో లైక్ ఐ సెడ్ పవన్, మై పర్స్పెక్టివ్ ఈస్ హార్డ్ వర్క్ అంటే ఏదో కష్టపడిపోయి డబ్బులు లేకుండా కాదు. దే నీడ్ టు హ్యాండిల్ ద స్ట్రెస్. ఇఫ్ లైక్ వర్క్లో టుమారో డెడ్ లైన్ వచ్చినా దే నీడ్ టు హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్. ఓకే అదే చూసాము, ఇది కాదు అంటే అంత స్ట్రెస్ కాదులే, లెట్స్ టేక్ ఇట్ ఈజీ. అంటే ఇక్కడ ఈజీ అంటే ఒక కంఫర్టబుల్ లైఫ్ అయిపోయాక స్ట్రెస్ వచ్చేటప్పటికి దే షుడ్ నాట్ ఫీల్ డిప్రెస్డ్ ఆర్ ఎనీథింగ్. అది అంటే నేను ఇంకా మా కిడ్స్ అంటే నేను కిడ్స్ అంటలేదు, అంటే ఇన్ జనరల్ వీ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ కాదు, వీ హ్యావ్ దట్ లిటిల్ బిట్ వరీ దట్ కిడ్స్ షుడ్ గో త్రూ దట్ అని. బట్ నాట్ నెసరీ బికాస్ వీ సీ కదా ఇక్కడ వేరే కిడ్స్ కూడా అదే మనకన్నా ముందే వచ్చి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు కూడా దే అడాప్ట్ ఈజీలీ ఈవెన్ ఇఫ్ ద స్ట్రెస్ అనేది. నాకు అది అనిపించింది కానీ మేబీ దట్స్ నాట్ ట్రూ. ఐ థింక్ దే అడాప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూడా చిన్నప్పుడు మనం తక్కువ స్ట్రెస్ ఏం పడలే. మన జీన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. మన ఎంసెట్ ఒక జర్నీ, ఇంటర్మీడియట్ జర్నీ, 7th ఎగ్జామ్, 10th ఎగ్జామ్, +1 +2. ఐ థింక్ వీ అడాప్ట్. ఐ థింక్ కిడ్స్ ఆర్ వెరీ గుడ్ అట్ అడాప్టింగ్. ఒక్కటేనంటే దే షుడ్ ఎక్స్పీరియన్స్ ద హార్డ్ లైఫ్ అని ఒక నేను అంటే ఇప్పుడు మనం నేను ఎన్ని స్టోరీస్ మా వాడికి చెప్పినా, నేను చిన్నప్పుడు ఇలా చేశాను, నాకు ఎంత ఇబ్బందులు ఉండే అని చెప్పినా సరే ఓకే అంటుంటాడు తప్పించి. బట్ వాడికి వచ్చేసరికి హీ వాంట్స్ కంఫర్ట్స్. బట్ వాడికి తెలియదు ఏంటంటే కంఫర్ట్స్ ఆర్ నాట్ ఈజీ టు గెట్. సో యూ నీడ్ టు వర్క్. అదొక్కటే నాకే ప్రతి ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి అది స్ట్రగుల్. అంటే హౌ టు టీచ్ ద కిడ్ యూనో ఆ ఫీలింగ్ ఎలా తెప్పించాలి. ఫస్ట్ జనరేషన్ మనకి ప్రాబ్లమే. మనకి ఇది మనం శాండ్విచ్ అక్కడ ఉండవు ఇక్కడ ఉండవు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడేమో జర్మన్ రాదు మనకి. మన పెద్దవాళ్ళు సీనియర్స్ అది ఎలా అసలు. ఎందుకంటే ఒకసారి వాడికి ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ తీసుకొచ్చామంటే వాళ్ళ పాత్ సెట్ అయిపోద్ది. బట్ అది రావడం వరకే మనం వెయిట్ చేయాలి, ఎప్పుడు వస్తుందో ఇలా క్లియారిటీ అని చెప్పి. అంటే ఐ థింక్ యాజ్ ఐ సీ కదా, లైక్ సమ్ సీనియర్స్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిడ్స్ నుంచి చూస్తే దే గెటింగ్ దట్ మెచ్యూరిటీ. బట్ దే గో త్రూ దట్ ఫేజ్. ఇక్కడ కొంచెం ఒక టీనేజ్ ఫేజ్ ఉంటుంది, అదంతా కొంచెం అంటే అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది. టీచర్స్ అన్నీ వెళ్ళాలి. మన పూరి గారు చెప్పినట్టు ఎవరికి అలాగే ఉంటుంది వేసేస్తుంది లైఫ్ అంతే. నోబడీ ఈజ్ అబౌవ్ ద లైఫ్. లైఫ్ ఈజ్ ద వన్ దట్ టీచర్స్ ఎవ్రీథింగ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. కిడ్స్ గురించి చెప్పినప్పుడు నాకు స్కూల్ సిస్టమ్ గురించి మా అమ్మాయి పేరెంట్ టీచర్స్ మీటింగ్కి 2nd క్లాస్ అయినప్పుడు 1st క్లాస్ అయినప్పుడు వెళ్ళా. తను ఏం అబ్జర్వ్ చేసిందంటే మెట్లు దిగుతున్నప్పుడు అంటే ప్రతి కిడ్కి 1 to 3 ఒక టీచర్ ఉంటుంది, 3 to 6 ఒకే టీచర్ ఉంటుంది కదా స్కూల్లో. తను ఏం అబ్జర్వ్ చేసిందంటే 1st క్లాస్ నుంచి మెట్లు దిగుతున్నప్పుడు వీళ్ళు ఒక మెట్టు 2 ఈ కాల్ ఇలా దిగి మళ్ళీ దిగేసి తర్వాత మళ్ళీ దిగి మళ్ళీ ఆ కాల్తోనే దిగిదంట పట్టుకోకుండా. సో దెన్ షీ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఎవ్రీ డే. అట్ ద ఎండ్ తను రాసుకున్న నోట్లో టిక్ ఏం వేసుకుందంటే అది పాస్ అయినట్టు. 2 కాళ్ళతోనే దిగేస్తుంది మెట్లు వితౌట్ హోల్డింగ్ ద రైల్ ఆన్ ద సైడ్. అంటే అన్బిలీవబుల్ అనిపించింది. అంటే నేను అబ్జర్వ్ చేయలేదు యాజ్ అ పేరెంట్. మనం పట్టించుకోం కదా పెరిగిపోతారని. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళకి డెంటల్ చెకప్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. డెంటల్ చెకప్ ఉంటుంది, మోటార్ స్కిల్స్ ఉంటుంది, రైటింగ్ ఎలా ఉంది, ఐ చెకప్ ఉంటుంది, సిజర్స్ ఎలా వాడుతున్నాడు. సీజర్స్ లెఫ్ట్ హ్యాండ్ యాక్చువల్గా మీ వాడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అడిగింది. లెఫ్ట్ అంటే సో మీ వాడికి అయితే వేరే సిజర్స్ ఇవ్వాలి, కట్ చేయలేకపోతున్నాడు అంటది. సో ఐ థింక్ దీస్ ఆర్ వెరీ మైన్యూట్ డీటెయిల్స్ నోటీస్. ఆ ఫీడ్బ్యాక్ వెళ్ళిపోతుంది ఇన్ ద లాంగ్ రన్. Totally. సో అంత
మాట్లాడుకున్నాం ప్రసాద్. ఒకటేంటంటే మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మన బిలాంగింగ్ కావాలి. అంటే నేనేం చెప్తానంటే మన ఫస్ట్ జనరేషన్ అనుకుందాం మనం. అంటే లైక్ యూఎస్ అంతా అయితే మనం వింటాం కదా, ఆల్రెడీ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇట్స్ ఈజీ టు గెట్ త్రూ ఇట్. ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీ ఇంకా బిల్డ్ అవుతుంది. అండ్ దట్స్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కిడ్స్ టు హ్యావ్ సమ్ కల్చరల్ రిలవెన్స్ కదా. వాల్యూస్ తెలిస్తే వాళ్ళు దే కెన్ ఇట్ హెల్ప్ దోస్ వాల్యూస్ కదా. హౌ డూ యూ థింక్ మన తెలుగు కనెక్షన్స్ ఆర్ కమ్యూనిటీస్ growing? Yeah, I think in Switzerland lo I think from last 4-5 years batti I think it's growing really well. And especially naakaithe personally ga nenu 12 years ayindi Swiss vachi, but last 4-5 years batti I think I feel more connected to the community. మనకి తాస్ ఆర్గనైజేషన్ అయినా లేకపోతే ఎస్టీఎన్ఆర్ అయినా, సో ఐ థింక్ వాళ్ళు చేసే యాక్టివిటీస్, ఈవెంట్స్, మన గ్రూప్ యాక్టివిటీస్ అవన్నీ ఐ థింక్ ఐ ఫీల్ మోర్ కనెక్ట్. ఐ నో పీపుల్ నౌ. వెళ్ళి మన ఫేస్ రికగ్నైజ్ చెప్పుకొని వాళ్ళకి నేను ఎవరో తెలుసు, వాళ్ళు నాకెవరో తెలుసు. సో అలా ఐ థింక్ దే ఆర్ పుటింగ్ గ్రేట్ ఎఫర్ట్. బట్ యాజ్ అ స్విట్జర్లాండ్లో మనకి వెరీ స్మాల్ తెలుగు కమ్యూనిటీ ఉంది. ఐ థింక్ అవి మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఐ థింక్ నెక్స్ట్ 3-4 yearsలో ఇట్స్ గోయింగ్ టు గ్రో బిగ్. హెల్ప్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్స్ టు క్యారీ ఫార్వర్డ్. అండ్ ఎస్పెషల్లీ మన అబ్రాడ్లో ఉన్నప్పుడు మనం వీ ఫీల్ సో లోన్లీ, ఎస్పెషల్లీ ద ఫ్యామిలీ, బికాస్ నథింగ్ ఎల్స్. అందుకే హ్యావింగ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు లక్కీగా గ్రూప్ మంచి క్లోజ్ గ్రూప్ ఉంది. సో వాళ్ళతో మనం రెగ్యులర్గా టచ్లో వెళ్దాం, మీటప్లో ఆడడం, ఎనీథింగ్ దేస్ ఎనీథింగ్ వీ గో అండ్ దే కమ్. ఈ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఈవెంట్స్ వల్ల మనకి ఇంకా బ్రాడ్ అవుతుంది ఈ నెట్వర్క్ అనేది. సో ఈ నిజంగా ఈ ఆర్గనైజేషన్స్కి ఐ రియలీ థ్యాంక్ ఫర్ ద ఎఫర్ట్ దర్ పుట్టింగ్. అండ్ ఎస్పెషల్లీ మనకి లాస్ట్ 2 seasons నుంచి క్రికెట్ ఒకటి స్టార్ట్ చేశారు. అంటే క్రికెట్ సమ్మర్లో ఆడతాం రెగ్యులర్గా. ఇప్పుడు వింటర్ కూడా స్టార్ట్ అయింది. ఇండోర్ అయితే ప్రాపర్గా స్విస్ క్రికెట్ లీగ్ అని స్టార్ట్ చేశారు. అది నిజంగా అది బాగుంది. సో నిజంగా 2025కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీరు అచీవ్మెంట్. మా వైజాగ్ వైకింగ్స్ లీడ్ చేస్తున్న వేస్తా, ఆ చిన్న వీడియో వేస్తా మీ సెలబ్రేషన్. సో లక్కీగా అంటే అన్ని టీమ్స్ చాలా బాగా కంపీట్ చేశారు ఈసారి. అంటే ఐ సీ ద ఎనర్జీ అండ్ ఎంతూజియాజం, యంగ్ కిడ్స్ లెర్నింగ్ క్రికెట్. ఇక్కడ అది నిజంగా నచ్చింది. ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడుండి క్రికెట్ నేర్పించి వాళ్ళని అలా ప్రోత్సహించడం కూడా బాగా నచ్చింది. నాకు కూడా మోటివేషన్ వచ్చింది. అంటే మా ఇద్దరు బుడ్డోళ్ళని కూడా అందులో తోసేయాలి, వాళ్ళు కూడా క్రికెట్ నేర్పించాలని నేను డిసైడ్ అయ్యాను. సో నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ఇయర్ నుంచి క్రికెట్ స్టార్ట్ చేస్తాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ. నేను వైజాగ్ వైకింగ్స్ టీమ్ని లీడ్ చేయడం, ఓనర్షిప్ చేయడం, ఆ టీంని ఫైనల్ దాకా తీసుకెళ్ళి కప్పు తీసుకురావడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు జరగలేదు ఇటువంటిది. వెరీ నైస్. సో నిజంగా ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ వే టు ఎండ్ ది ఇయర్. అండ్ థ్యాంక్ STNRA ఫర్ సెట్టింగ్ దిస్ అప్. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ స్పోర్ట్స్లో ఎనీ స్పోర్ట్స్ సమ్మర్లో ఒకటి వింటర్లో ఒకటి ఉంటాయి కదా. మన కిడ్స్ బాగా నెక్స్ట్ జన్ అంటే మనకన్నా కొంచెం పెద్ద కిడ్స్ ఉన్నారు కదా, మన సీనియర్స్, మన ఫ్రెండ్స్ కిడ్స్, వాళ్ళు చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఐ సీ దట్ దే ఆర్ షేరింగ్ ద వాల్యూస్, దే ఆర్ షేరింగ్ హౌ టీమ్ వర్క్స్. అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఫుట్బాల్ ఉంటుంది ఇక్కడ ఫుట్బాల్ ఎక్కువ, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుని వస్తారు, బాస్కెట్బాల్ ఆడతారు. బట్ దిస్ వన్ హెల్ప్స్ ఎ లాట్. అది దట్ ఈస్ గుడ్ పాయింట్. యాక్చువల్లీ కిడ్స్ అది నిజంగా ఎంబ్రేస్ చేసుకోవడం క్రికెట్ గేమ్ అనేది. ఎందుకంటే ఐ సీ ద రెస్పెక్ట్. నువ్వు మొన్న గేమ్ ఆడుతున్నప్పుడు ఆడు 16 years ఇక్కడే లోకల్ బాగున్నాడు, చిన్నపిల్లాడు. వాడు కాల్కి బ్యాట్ తగిలితే బ్యాట్కి దండం పెడుతున్నాడు. సో ఐ సీ ద రెస్పెక్ట్. అది యాక్చువల్గా మనం వి డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాట్ కూడా ఇలాగ వాడు అడ్వాంటేజ్ చేయడు. ఐ సీ ద రెస్పెక్ట్ ఫర్ ద గేమ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ దే ఆర్ లర్నింగ్ వెరీ స్ట్రక్చరల్లీ. ఎగ్జాక్ట్లీ అది లైక్ నాకు అనిపించింది. అందుకే నేను మా ఓన్ క్లబ్లో గ్యారెంటీ జాయిన్ చేస్తాను. అంటే ఆ టీమ్ వర్క్ క్రికెట్ అన్ని, ఎందుకంటే మన క్రికెట్ ఫుట్బాల్ ఇవన్నీ బేసికలీ టీచర్స్ యూ హౌ టు బీ ఎ స్పోర్టివ్ గాయ్, స్పోర్టివ్ టీమ్ ప్లేయర్ బేసికలీ. అట్ ద సేమ్ టైమ్ విత్ సో మచ్ మోటివేషన్ అండ్ టు విన్ ద గేమ్. సో నాకైతే ఇప్పుడు మన జరిగిన మ్యాచ్ యూట్యూబ్లో ఉంది కదా, చూసుకుంటూ ఉంటా లాస్ట్ 1-2 hours మేము అలా గెలిచాం కప్ అనేది. ఒకటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ బికేమ్ ఎ కిడ్. అసలు అంటే అంత టీమ్, అంత ఎనర్జీ అని ఐ థింక్ చిన్నప్పుడు వచ్చేది నాకు. అది మనం ఆడుతున్నప్పుడు ఆ ఎనర్జీ కైండ్ ఆఫ్ హార్మోనల్ థింగ్స్ వచ్చేది. మొన్న కప్గా అనిపించింది అంటే ఐ షుడ్ స్టార్ట్ కీప్ ప్లేయింగ్. అందుకే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ స్టార్ట్ ప్లేయింగ్ క్రికెట్. ఐ కీప్ ప్లేయింగ్ క్రికెట్. ఎందుకంటే ఈ వర్క్, యూట్యూబ్, ఈ మనీ అండ్ ఆల్ ఆర్ దే విల్ కంటిన్యూ. బట్ మనకంటూ ఒక ఎంజాయ్ దట్ షుడ్ ఆల్సో కంటిన్యూ అంటావు. ఒక స్ట్రెస్ బస్ట్ ఉండాలనిపించింది. సో ఐ విల్ కీప్ ప్లేయింగ్ కంటిన్యూ అండ్ క్రికెట్. అండ్ నేను మా వాళ్ళకి అయితే గట్టిగా ఆల్రెడీ ఇచ్చాను, హింట్ ఇచ్చాను, మీరు నెక్స్ట్ నుంచి క్రికెట్ జాయిన్ అవ్వాలని. నాన్న వద్దు అన్నారు. లేదు మీరు జాయిన్ అవ్వాల్సిందే, మూసుకొని పదండి అనుకున్నాను. క్లబ్ స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా సినిమాలో స్కూటర్ మీద కూర్చోబెట్టి వెళ్తానికి లేదు, కానీ ఇక్కడ ఫన్ అంటే విజువల్స్ నువ్వు టీవీలో చూసుకుంటుంటే అసలు ద కిడ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ ఆటోమేటిక్. నువ్వు ఎప్పుడు కిడ్గా నువ్వు బయటకు వస్తాయి అయిపోయింది. బట్ యూ స్టిల్ అగైన్ బికమ్ ఎ కిడ్ అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్. సో యూ టు ఎంజాయ్ దట్ బ్లెస్సింగ్ అనిపించింది. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, ఇప్పుడు ఈ వర్క్, ఫ్యామిలీ,
క్రికెట్, మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది లైఫ్ అంటే ఏంటి, నేను చూసాం కదా, మనకి పిల్లలు పెద్ద అవుతున్నారు. హౌ డూ యూ ప్రయారిటైజ్ అండ్ వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ నౌ? దిస్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఒకటి అంటే ఇప్పుడు మనకి 40 వచ్చిన వరకు వీ డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఒకసారి 40 దాటిన తర్వాత యువర్ బాడీ స్టార్ట్ షోయింగ్ డిఫరెన్సెస్. నువ్వు కొంచెం తగ్గాలి, కొంచెం స్లో అవ్వాలి, యువర్ నాట్ ద సేమ్ యంగ్ యాజ్ బిఫోర్ అని చెప్తుంటుంది. బట్ ఈ ప్రాసెస్లో నాకు అర్థం ఏంటంటే నెంబర్ 1 ప్రయారిటీ హెల్త్. సో దానికోసం నువ్వు ఏదైనా చేయాలి. యూ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్, నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ వీక్లీ అని పెట్టుకొని యూ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ బాడీ అండ్ మైండ్. అది నేను చాలా గట్టిగా రియలైజ్ అయ్యాను. అది సంహౌ అది రియలైజేషన్ వచ్చిన తర్వాత ఐ థింక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాస్ బికమ్ మచ్ మోర్ బెటర్ నౌ. సో అప్పుడు లేకపోతే నువ్వు ఈజీ తీసుకుంటావు, బట్ 40 దాటిన తర్వాత ఐ డోంట్ థింక్ దట్స్ ఈజీ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో అది నేను నెంబర్ 1 ప్రయారిటీ ఐ సజెస్ట్ గివ్ ఇట్ టు హెల్త్. అండ్ సెకండ్ వన్ ఇస్ ఫ్యామిలీ, బికాజ్ అట్ ది ఎండ్ సో యువర్ వైఫ్, యువర్ కిడ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ ఆర్ ద థింగ్స్. నువ్వు ఎంత డబ్బులు సంపాదించేసినా ఏం చేసినా మనకి ఎస్పెషల్లీ మన పుట్టి పెరిగిన వాతావరణం, ఫ్యామిలీ ఈజ్ లైక్ అడిక్షన్. మనకి అదొక అడిక్షన్. అప్పుడు మనకి ఎంత చూసుకో, మన మావయ్యలోని పెదనాన్నలోని ఎవరన్నా ఏ ఫైనాన్షియల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్, దే మేక్ ష్యూర్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారు. ఈవినింగ్ వచ్చి ఆ ఫ్యామిలీ వాల్యూస్ నేర్పుతారు. అయ్యి అంటే ఒకటి ఉంటుంది కదా, మనం ఉన్నా లేకపోయినా మన డిఎన్ఏ ఉంటుందంట, ఇట్ లివ్ ఫర్ ఎవర్ అండ్ మన వాల్యూస్ లివ్ ఫర్ ఎవర్. దట్స్ వెరీ ట్రూ. ఓకే, సో హెల్త్ ప్రయారిటీ అండ్ ఫ్యామిలీ ప్రయారిటీ. ఎందుకంటే ఫ్యామిలీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జనరల్గా నా విషయంలో ఏంటంటే, ఇప్పుడు నేను స్ట్రెస్ఫుల్గా ఉన్నాను అనుకో, పడుకున్నప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఐ థింక్ అబౌట్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. ద బెస్ట్ మూమెంట్ ఆల్వేస్ మై లైఫ్ ఈజ్ విత్ మై డాడ్, విత్ మై మామ్, విత్ మై సిస్టర్, విత్ మై ఫ్యామిలీ, విత్ ఫ్రెండ్స్. ఐ థింక్ ఆ కైండ్ ఆఫ్ మన ఫాదర్ మదర్ మనకి ఏదైతే ఈ టీచ్ చేశారో కొన్ని థింగ్స్, ఐ వాంట్ టు కంటిన్యూ బికాస్ వీ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఐ థింక్ ఐ విల్ కంటిన్యూ. సో సెకండ్ ఈజ్ ఫ్యామిలీ. Obviously third is the work, the corporate life you have, and the fourth is whatever extra curricular activities you're doing, YouTube and academy and your own startup, all these things. So మనకున్న 24 గంటలకి ఎన్ని గంటలు దీనికి, ఎన్ని గంటలు దానికి ఒక లెక్క ఇచ్చావంటే దాన్ని బట్టి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఒకసారి అంటే లేదంటే టు బి ఆన్ ఐఎమ్ నాట్ కన్సిస్టెంట్. ఒకసారి లేజీ అవుతాను, ఒకసారి చేద్దాం రేపు చేద్దాను మూడ్లో ఉంటాను. బట్ అంటే ద ఎర్లీ యూ రియలైజ్ అబౌట్ దిస్ లేజినెస్, ద ఎర్లీ యూ బికమ్ కన్సిస్టెంట్. ఐ థింక్ ఐ సీ ద రిజల్ట్స్. సో నేను యూట్యూబ్లో అనుకో ఒకసారి కన్సిస్టెంట్గా ఎప్పుడైతే చేస్తానో యూట్యూబ్లో మంచి రెప్యుటేషన్, ఫీడ్బ్యాక్ వచ్చేది. ఎప్పుడైతే మనం లేజీ మోడ్లో ఉన్నామో, వీడియోస్ పబ్లిష్ అవ్వు, ఆబ్వియస్లీ యూ గెట్ ద కర్వ్ డౌన్ అండ్ ఇట్ ఇస్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు డ్రైవ్ ది లైక్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్. యూట్యూబ్ ఇస్ విజిబుల్ బట్ రెస్ట్ ఇస్ ఆల్సో విజిబుల్. లైక్ హెల్త్ గోస్ డౌన్. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ దెర్ ఇస్ వన్ క్వశ్చన్. గుడ్. If you have to suggest a 20-year-old Prasad or a 20-year-old kid who is coming up in life, or 30-year-old who is looking forward in life, నేను బయటకు వెళ్దాము లేకపోతే నేను సక్సెస్ అవ్వాలి అని, ఒకవేళ ప్రసాద్ అక్కడికి వెళ్తే ఇప్పుడు ఏం చెప్తావు? ఈజ్ దర్ ఎనీథింగ్ యూ సజెస్ట్ ఆర్ చేంజ్? ఇప్పుడున్న అవైలబిలిటీకి, ఇప్పుడున్న రిసోర్సెస్కి నేను ఆల్రెడీ నువ్వు పంపించావు ఒకసారి వీడియో జ్ఞాపకం పంపించావు. మేక్ యువర్ సెల్ఫ్ ఎస్ అ ప్రొడక్ట్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఎందుకంటే ప్రొడక్టైజ్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. నావెల్ రవికాంత్ అని ఆయన చెప్తాడు చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ దట్స్ ఎ వెరీ గుడ్ స్టేట్మెంట్ టు పుట్ ఇన్ యాక్చువల్లీ. అంటే నీకంటూ ఒక టాలెంట్, ఒక యునిక్ క్వాలిటీ, యునిక్ ప్రొఫైల్, యునిక్ రిపాజిటరీ నీ దగ్గర ఉంది అంటే ఆబ్వియస్లీ పీపుల్ విల్ రన్ అవుట్ ఆఫ్ యూ. సో నువ్వు ఆ బిల్డ్ నువ్వు రెడీ క్రియేట్ చేసుకోవాలి. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా సరే, నీ టెక్నాలజీ స్కిల్స్ అయినా సరే, నీ కొలాబరేషన్ స్కిల్స్ అయినా సరే, ది యూనిక్, వాట్ ఈస్ ద యూనిక్నెస్ యూ హ్యావ్. ఓకే. సో ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది స్టూడెంట్స్ వస్తున్నారు. అందరూ 70, 80, 90% పాస్ అవుతున్నారు. టోటలీ ఓకే. బట్ అందరిలో వాట్ ఈస్ దట్ యూనిక్ మేక్స్ యూ యూనిక్? నీతో ఈ తేడా, వాట్ ఈస్ యువర్ డిఫరెన్షియేటర్? నువ్వు ఏం ప్రోడక్ట్ బిల్డ్ చేస్తావు, నువ్వు ఏం ప్రెజెంటేషన్ చేస్తావు, లేకపోతే నువ్వు ఏ లిరిక్స్ రాస్తావు, నువ్వు ఏ మూవీ స్టోరీ రాస్తావు, ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఆ యూనిక్నెస్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. దానికి నువ్వు యూ షుడ్ లవ్ ఇట్, యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ ప్రొడక్ట్ అండ్ యూ షుడ్ సెల్ ఇట్. ఒకసారి ఆ ప్రోడక్ట్ నిజంగా ప్రొఫైల్ బిల్డ్ అయితే నేను కాదు కదా, గూగుల్, ఫేస్బుక్, పెద్ద పెద్ద కంపెనీస్ నీ బ్యాక్ వస్తాయి. సో ఐ యూన్ టు బిల్డ్ ద ప్రోడక్ట్ ఫస్ట్. దాన్ని నువ్వు ఆహర్నెస్లో, రాత్రింబావుల్లో కష్టపడుకు చేయాలి. సో ఐ నో దెర్ లాట్ ఆఫ్ ఇప్పుడు ఫస్ట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్స్కి ఈ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఫోన్, సోషల్ మీడియా. ఐమ్ రియలీ పిటీ. నిజంగా చెప్తున్నాను కదా, మనం లక్కీ ఆ డిస్ట్రాక్షన్స్ లేవు. నిజంగా వీఆర్ లక్కీ. ఎందుకంటే డిస్ట్రాక్షన్ అంటే మనం కూడా ఆబ్వియస్ డిస్ట్రాక్ట్ అవుతాం. మా వైపు మనం చెప్తున్నా, ఏదో ఫోటో పంపారు, ఒక కెరోసిన్ బండి ఉండేది ఒంటికాడ, అదే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మనకి. ఎగ్జాక్ట్లీ. ఆర్ట్ అంటే ఎగ్జాక్ట్లీ. తర్వాత చదువుకోవటము, కాన్సన్ట్రేట్ బ్యాక్ ఆన్ ద లైఫ్. అదే ఇప్పుడు ఎప్పుడైతే చేతిలోకి వచ్చేసినాయి కదా. సో అదే
హ్యావింగ్ దట్ డిస్ట్రాక్షన్ ఈజ్ ఓకే, ఎందుకంటే బట్ యూటిలైజ్ ఇట్ ప్రొడక్టివ్లీ. ఫ్రెండ్స్, యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ ఉండాలి. టోటలీ యూ నీడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. బట్ ఆ ఎవ్రీథింగ్లో ద ప్రయారిటీ 1 ఏంటి? బిల్డింగ్ యువర్ ఓన్ ప్రొఫైల్. దట్ ఈస్ ద ప్రయారిటీ 1. దాని మీద వర్క్ చేసి అది నీ నార్త్ స్టార్ అంట. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ డోంట్ దానికి నువ్వు టైం ఇన్వెస్ట్ అయిపోతే యూ గో టు ద సౌత్ స్టార్. సో నార్త్ స్టార్ నువ్వు వెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టాలి. యూ గో టు ద నార్త్. దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ వర్క్స్. సో నేను అదే సజెస్ట్ చేస్తాను, ఎవ్రీడే రెట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నా 24 గంటల్లో నేను దేనికి ఎక్కువ టైం ఇస్తున్నా? స్క్రీన్ వ్యూయింగ్కా, ఇన్స్టాగ్రామ్కా, ఫేస్బుక్కా, లేకపోతే నా స్టడీస్కా, నా ప్రొడక్ట్కా, నా క్రియేటివిటీకి దేనికి ఇస్తున్నావు? అది నీకు ఒక క్లారిటీ ఉంటే మీ మదర్ కానీ ఫాదర్ కానీ నేను కానీ ఏం చెప్పవసరం లేదు. ద థింగ్స్ విల్ గో ఆన్ ఇన్ ఏ గుడ్ డైరెక్షన్. ఎప్పుడైతే నువ్వు ఆ క్లారిటీ మిస్ అయ్యి అటు ఇటు మూవ్ అయితే ఆబ్వియస్లీ ద గ్రాఫ్ విల్ బి డౌన్ ఓన్లీ. సో దిస్ వాట్ ఐ సజెస్ట్. సో అది 2 40-year-olds విత్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఎ స్మాల్ విలేజ్ ఈస్ టెలింగ్ టు ఎవ్రీబడి, విచ్ ఇస్ ఐ థింక్ నువ్వు అన్నది కరెక్ట్. లైక్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ distracting. At the same time, there are so many things also to learn. Exactly. I mean, engage lo, you need to do everything. You need to have fun because you have one life. But at the same time, నీ మెయిన్ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్డు యూ షుడ్ నాట్ లీవ్. అన్నీ వస్తూ ఉంటాయి, నువ్వు వెళ్ళి డైవర్షన్ తీసుకుని మళ్ళీ అక్కడికి వచ్చేయాలి. బికాస్ వాట్ ఎవర్, ఐ మీన్ నువ్వు వెల్ ఆఫ్ ఉన్నా కానీ అట్ 40 యూ రియలైజ్ దట్ నువ్వు ఓన్లీ ఎంజాయ్మెంట్ మూడ్లోనే ఉంటే నీకు ఒక రియలైజేషన్ వస్తుంది ఎంత ఆస్తులు ఉన్నాయి ఏమన్నా. అండ్ పూర్ పీపుల్ అంటే ఇన్ పూర్ అవునాయి అండ్ నాట్ వెల్ ఆఫ్ అవున వాళ్ళకి ఇంకా we need to focus more. Exactly. It is achievable. నిన్ను చూస్తే తెలుస్తుంది. అదే అండి, ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు మన స్థితిగతులు ఏంటనే మనకు తెలిసి ఉండాలి. నువ్వు మిడిల్ క్లాస్ అయితే, ఒకవేళ బిలో మిడిల్ క్లాస్ అయితే, నిజంగా డబ్బులు లేకపోతే, నువ్వు ఒక గ్రూప్లో ఒక రిచ్ గ్రూప్లో ఉన్నప్పుడు రిచ్ పీపుల్ని చూసి నువ్వు ఇన్స్పైర్ అవ్వకూడదు. యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ గైడ్ లైన్స్. అలా ఉంటే ఐ థింక్ విల్ బి సక్సెస్ఫుల్. బట్ అదే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ నా. సోషల్గా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దే వాంట్ టు లివ్ ఎ డిఫరెంట్ లైఫ్ దెన్ వాట్ దే హ్యావ్. వెరీ నైస్ ప్రసాద్, థ్యాంక్ యూ. హౌ కెన్ పీపుల్ కనెక్ట్ విత్ యూ ఇఫ్ దెర్ ఈస్ ఎ ఈజీ వే ఆర్ ఇఫ్ యూ వాంట్ టు షేర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నేను ఏం మాట్లాడినా బట్ ఐ ఫెల్ట్ నౌ నాస్టాల్జిక్. అట్లీస్ట్ నేను ఈ షేర్లో కూర్చుని బాగా ఇన్స్పైర్ అయ్యా అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. ఐ మీన్ ఎనీవే, ఐ థింక్ దిస్ మై లైఫ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఓకే, నువ్వు కనెక్షన్ అడిగావు కాబట్టి యూ కెన్ కనెక్ట్ విత్ ద లింక్డ్ఇన్. నా లింక్డ్ఇన్ పేరు వచ్చేసి ప్రసాద్ కోర్బిల్లి. ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. తర్వాత యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ చాలా ఈజీ బ్రో అని ఇన్స్టాగ్రామ్ ఉంది. సో యూ కెన్ కనెక్ట్ మీ. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే, నీ గైడెన్స్, మెంటర్షిప్ కావాలిస్తే యూ కెన్ మెసేజ్ మీ ఇన్ ద సోషల్ మీడియా హ్యాండిల్స్. అట్ ది ఎండ్ వీ వాంట్ యూ టు సక్సీడ్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నేను మెయిన్ ఈ ఛానల్ పెడతాను కూడా అదే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ ఒక చిన్న ఊరు నుంచి ఇట్స్ సో ఇన్స్పైరింగ్. మనం యూజువల్లీ మూవీ స్టార్స్ని చూడక్కర్లేదు. అంటే నేను చెప్తుంది ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ ఇన్స్పైరింగ్ స్టోరీస్. అండ్ ఎన్ఆర్ఐ లైఫ్ అంటే కష్టం లేకుండా వచ్చేయలేదు. అండ్ దట్ లైఫ్ యాక్చువల్లీ చేంజ్ సంథింగ్, మన లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుని. సో నువ్వు కష్టపడితే ఎన్ఆర్ఐ అవసరం లేదు, నీకే వస్తాయి ఛాన్సెస్. దట్స్ హౌ వీ స్టార్టెడ్ దిస్. సమ్ పీపుల్ ట్రై టు యూజ్ దర్ టైమ్ ఎఫెక్టివ్లీ. మన 40 years old మాట్లాడుకున్నది కొంచెమన్నా ఇంటర్వ్యూ చూద్దాం. మన పిల్లలు అలాగే ఇంట్లేదు. బోరింగ్ అనిపించిందా లేకపోతే ఇన్స్పైరింగ్ డిఫరెంట్ స్టోరీ చెప్పండి కమెంట్లో. బట్ యా, నాకంటే ఇక్కడ కూర్చుని ఐ కెన్ ఆల్రెడీ టెల్ ఇట్స్ రియల్లీ పాజిటివ్ స్టోరీ అండ్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ అగైన్ ప్రసాద్. మళ్ళీ కలుద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి కూర్చుని వేరే దాని గురించి మాట్లాడుకుందాం. బాయ్స్ హ్యాంగ్అవుట్ల గురించి మాట్లాడుకుందాం. Hey, I'm super pumped to bring you more episodes like this. Don't forget to subscribe and also follow back. Also, leave a comment what you liked in this episode. Alage, I've created a free guide to help you in case you are moving here or coming with a family or even coming to study here. This guide is going to help you. Click on the link in the description to download this guide, or just simply scan this QR code if you're watching on a big screen. See you in the next video.